अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. నిన్న శనివారం రోజు మనం చాట్స్ గురించి చదువుకుంటున్నాం అండి. సోదరులు రఘుపతి గారు 3 పారాగ్రాఫ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ నాగేశ్వర్ ఎలా మీరు సమ్అప్ చేస్తారండి ఫస్ట్, లేకపోతే లక్ష్మణ్ అడుగుదాము. ఒక లక్ష్మణే సమాప్తి చేసుకెళ్ళిపోతారా, లేకపోతే నేను సమాప్తి చేసిన తర్వాత లక్ష్మణ్ అవతల వచ్చిన చోట ఇంటర్ఫీర్ అవుతారా? అలా జయబాబా అండ్ లక్ష్మణ్. జయబాబా అండి. సార్ మీరు సమ్అప్ చేయండి. అక్కడ ఒక చిన్న కాంటెక్స్ట్ పెట్టి నేను అలాగే అలాగే అలాగే. జై బాబా. ఇప్పుడు 9, 10 2 చార్ట్లు అండి. ఈ డివైన్ థీమ్లో ప్రధానమైనటువంటి విషయం అనమాట. ఈ 2 చార్ట్లు అర్థం చేసుకుంటే డివైన్ థీమ్ మనకు అర్థమైపోయినట్టే. దానికి ప్రిపరేటరీ పారాగ్రాఫ్ ఒకటి ముందు పారా చెప్తున్నారు. అంటే చార్ట్ 9లోకి వెళ్ళలేక ముందు ఒక పారా. ఏమన్నా రాజుగారు అక్కడి నుంచి కదా మనం మొదలు పెట్టాలి? అంతే సార్, అంతే. ముందు పారాకి వెళ్ళండి ఒక్కసారి. అంటే ఇక్కడ నిన్న ఇది కూడా కవర్ చేశారండి యాక్చువల్గా. అది ఇది ఈ పారా ఇక్కడ సో నవ్ అన్న దగ్గర నుంచి కదా. అవును సార్. అది 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 అంటే లేయర్ అన్నది చెప్తాను. నాకు తోచింది నేను చెప్తాను. అప్పుడు లక్ష్మణ్ ఇంకా డెప్త్లోకి వెళ్తారు. ఇప్పుడు బాబాయ్ ఏమంటున్నారంటే, నువ్వు ఒక బిందు ఆత్మవి కదా, ఆ మహాసముద్రంలో ఒక బిందు ఆత్మవి. ఎక్కడున్నావు నువ్వు? ఆ పరమాత్మలోనే ఉన్నావు. 5 పొరల వెనక ఉన్నావు. అది చెప్తున్నారు. నాకు అర్థమైనంత వరకు పొరలు ఏంటంటే ఈ 5 లేయర్స్ ఆఫ్టర్ ది గ్రాస్ బాడీ అని చెప్తున్నారు. ఈ 5 లేయర్స్ ఏంటనేది లక్ష్మణ్ అడుగుదాం మనం. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, సంస్కారములు, చైతన్యము అనుకుంటున్నాను నేను. ఇవి లక్ష్మణ్ ఈ పేరా అయిన తర్వాత లక్ష్మణ్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈ స్థూల శరీరము ద్వారా, అంటే ఈ స్థూల శరీరాన్ని చూస్తున్నాం, ఎందుకంటే మనకున్నది స్థూల చైతన్యము కాబట్టి కదా. ఈ స్థూల ప్రపంచము అది లింక్ చెప్తున్నారు చూడవు. లుకింగ్ అట్ ది గ్రాస్ బాడీ త్రూ ఇట్ అండ్ అట్ ది గ్రాస్ వరల్డ్. ఆ స్థూల శరీరము ద్వారా స్థూల ప్రపంచాన్ని చూస్తున్నావు. వెన్ యూ లుక్ అట్ ది సెకండ్ లేయర్ అండ్ త్రూ ఇట్, ద ఫస్ట్ లేయర్ విల్ అపియర్ టు యాజ్ నథింగ్ బట్ ఏ లేయర్ ఓన్లీ. అండ్ thus looking behind each layer will find all these layers as only your shadow covers. అది బాబా ఏం చెప్తున్నారు? రెండో పొరలోకి ఎంటర్ అయ్యామనుకో, అప్పుడు వెనక్కి మొదటి పొరకేసి చూస్తే అది నీకు కేవలము ఒక లేయర్, ఒక పొరలాగా మాత్రమే కనపడదు, ఒక నీడలాగా కనపడద్దు అంతే. అంటే ప్రతి పొర దాటే కొలది వెనక్కి తిరిగి చూసినప్పుడు అది ఒక నీడలాగా మాత్రమే కనపడుతుంది. అండ్ ఫైనల్లీ వెన్ యూ ద డ్రాప్ సోల్ లుక్ అట్ అండ్ గెట్ మెర్జ్డ్ ఇన్ ది ఓవర్ సోల్, you realize that only you were real and all that you see, you were seeing and experiencing till now was your own shadow and nothing else. ఆ చివరి పొర వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయినప్పుడు, అప్పుడు వెనక్కి చూసినప్పుడు నువ్వు ఇప్పటి వరకు గడిపిందంతా నీ నీడలు మాత్రమే తప్ప ఏమీ కాదు అని నీవు అనుభవాన్ని పొందగలవు. నువ్వు చూసిందంతా, నువ్వు అనుభవించిందంతా నీ నీడలనే తప్ప మరేమీ కాదు అని తెలుసుకోగలవు. లక్ష్మణ్ ఆ పొరల గురించి కొంచెం యాడ్ చేయండి. జై బాబా. జీవో యాక్చువల్గా పేజ్ నెంబర్ 227లో ఈ లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. రాజు గారు ఒకసారి వెళ్తారండి. 227 ఇక్కడే సార్. 227లో కొంచెం పైకి వెళ్ళండి. 227 ఫస్ట్
ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ అని ఉంది కదండి అందులో. ఓకే. ఓకే అండి. జస్ట్ దీని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అంటే మనకు బాబా ఈ డివైన్ థీమ్‌లో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే టోటల్‌గా అంటే ఫస్ట్ ఇన్నర్ మోస్ట్‌లో మనం కోర్‌ని ఏం చెప్పుకుంటాం అంటే సోల్ అని చెప్పుకుంటాం. సోల్ తర్వాత కాన్షియస్‌నెస్ అని మనకి బాబా చెప్పారు ఫస్ట్. దాన్ని కాకపోతే ఒక లేయర్‌గా కాకుండా కాన్షియస్‌నెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సోల్‌గా అంటే పార్ట్ ఆఫ్ సోల్‌గా అంటే ఒక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సోల్‌గా చెప్పారిక్కడ. ఒక ఆత్మకుండే ఒక లక్షణంగా. ఎందుకంటే కాన్షియస్‌నెస్ ద్వారానే మనం దేన్నైనా తెలుసుకోవడం జరుగుతది కాబట్టి, దాన్ని ఒక లేయర్‌గా కాకుండా సోల్ ఉంటుంది. సోల్‌కి ఈ కాన్షియస్‌నెస్ అంటే మనం దానికోసమే ఈ జర్నీ అంతా ప్రారంభించాం కాబట్టి, ఆ సోల్ యొక్క కాన్షియస్‌నెస్ ఉంటుంది. ఎందుకంటే దాని ద్వారా అన్నిటిని తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుండి బాబా కౌంట్ చేసుకుంటూ చెప్పారు. దాని తర్వాత ఏముంటాయంటే 3 బాడీస్ ఉంటాయని చెప్పారు. ఏది ఫస్ట్ సోలు, ఆత్మ, దాని చుట్టూ చైతన్యం. ఆ చైతన్యం దగ్గర నుండి మొదలుపెట్టి 3 శరీరాలుంటాయని చెప్పారు. మొట్టమొదటిది అంటే ఆ చైతన్యం చుట్టూ ఉండే మొట్టమొదటి శరీరం మానసిక శరీరం. దాని చుట్టూ సూక్ష్మ శరీరం. దాని చుట్టూ స్థూల శరీరం. అంటే మెంటల్ బాడీ, సటిల్ బాడీ, గ్రాస్ బాడీ. అంటే టోటల్‌గా 3 బాడీస్ ఉంటాయి. ఆత్మ, ఆత్మకి సంబంధించిన చైతన్యం, ఈ రెండింటి చుట్టూ 3 శరీరాలుంటాయి. అయితే ఈ 3 శరీరాల్ని 6 లేయర్స్‌గా చెప్పారు. అంటే 3 శరీరాలుగా చెప్పొచ్చు. దాన్ని 6 లేయర్స్‌గా చెప్పొచ్చు. ఆ 6 లేయర్స్ ఎలా చెప్పారంటే మెంటల్ బాడీని 4 లేయర్లుగా చెప్పారు. అలాగే సటిల్ బాడీని ఒక లేయర్‌గా చెప్పారు. అలాగే గ్రాస్ బాడీని ఒక లేయర్‌గా చెప్పారు. సో 4 + 1 + 1 6. సో 6 లేయర్స్‌గా చెప్పారు. అంటే ఆత్మ దాని చైతన్యం చుట్టూ 3 శరీరాలున్నాయని చెప్పొచ్చు. లేదా 6 లేయర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఆ 6 లేయర్స్‌లో 4 లేయర్స్ అనేది మెంటల్ బాడీకి సంబంధించినవి. ఏమిటి ఆ లేయర్స్ అనేది కూడా బాబా ఇందులో వివరణ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి లేయర్ బాబా చెప్పింది. మెంటల్ బాడీ 4 లేయర్‌లలో కూడుందనుకున్నాం కదా! ఫస్ట్ లేయర్ ఏంటంటే, అంటే చైతన్యం చుట్టూ ఉన్న ఫస్ట్ లేయర్ మెంటల్ బాడీకి సంబంధించిన లేయర్స్‌లో ఫస్ట్‌ది సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ. అంటే దాన్ని సింపుల్‌గా చెప్పాలంటే నేను అనేటువంటి ఒక భావన. ఐనెస్ అంటారు దాన్ని. ఆ నేను అనేటువంటి భావన ఫస్ట్ ఒక లేయర్‌గా చెప్పారు బాబా. దాన్ని సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ అని పిలిచారక్కడ. తర్వాత దాని చుట్టూ ఉండేటువంటి మరొక లేయర్ సంస్కారాస్, ఇంప్రెషన్స్. మనం ఏవైతే గత జన్మ నుండి తీసుకొనొచ్చామో, లేదా ఈ జన్మలో కూడా పోగు చేసుకుంటున్నామో, మొత్తం ఆ సంస్కారాలకు సంబంధించిన ఆ మూటంతా కూడా సెకండ్ లేయర్‌గా చెప్పారనమాట. రెండవ పొరగా. దీని తర్వాత వచ్చేది ఆహ్, ఇంటలెక్ట్. అంటే మనం ఆలోచన శక్తి, బుద్ధి అనుకోండి. సో, అంటే మనకి మెంటల్ బాడీలో గాడ్ స్పీక్స్‌లో ముందు చాప్టర్‌లో మనం తెలుసుకున్నాం. మెంటల్ బాడీ అనగానే 2 ఉంటాయి అని చెప్తూ ఉండేవారు బాబా. ఒకటి థింకింగ్ పార్ట్, ఇంకోటి ఫీలింగ్ పార్ట్ అని. ఆ థింకింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంటలెక్ట్‌గా చెప్పడం జరిగింది. ఇంకా ఫీలింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం హార్ట్ అని జనరల్‌గా అంటాం. దాన్ని నాలుగో లేయర్‌గా చెప్పడం జరిగింది. ఆలోచన విభాగం ఒకటి, ఇంకోటి ఈ భావనలతో కూడిన విభాగం ఒకటి. ఇవి 4 లేయర్స్ అండి. ఇవి ఆత్మ, తర్వాత చైతన్యం, ఆ చైతన్యం చుట్టూ ఉండే 4 పొరలు. ఈ 4 కూడా మానసిక శరీరానికి చెందినవి. సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ, సంస్కారాలు, ఆహ్, ఇంటలెక్ట్ అది బుద్ధి, ఇంకా నాలుగోది ఫీలింగ్ పార్ట్. ఇప్పుడు ఈ నాలుగిటిని కలిపి మానసిక శరీరం అని అన్నారు. ఇందులో బాబా యొక్క చార్ట్ ప్రకారం ఈ మొదటి 2 పొరల్ని అంటే ఈ సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ సంస్కారాల్ని కలిపి ఇగో అన్నారు. ఇగో. అంటే సంస్కారాలతో కూడిన ఐనెస్ ఆ నేను అనే భావనని కలిపి ఇగో అని అన్నారనమాట. అలాగే ఈ యొక్క ఆహ్, థింకింగ్ పార్ట్, ఫీలింగ్ పార్ట్ అంటే ఇంటలెక్ట్ అండ్ ఆ హార్ట్‌కి సంబంధించిన పార్ట్‌ని కలిపి మైండ్ అన్నారు.
సో ఈగో ఒకటి, మైండ్ ఒకటి. ఈగో అంటే మొదటి 2 పొరల్ని ఈగో అన్నారు. తర్వాత 2 పొరల్ని మైండ్ అన్నారు. ఈ రెండిటిని కలిపి ఈగో, మైండ్ అని బాబా డిస్కోర్సెస్‌లో చాలా సార్లు మాట్లాడడం జరిగింది బాబా. ఈగో మైండ్ అని. ఈగో పెట్టి ఐఫన్ రాసి మైండ్ అంటుంటారు. అంటే మెంటల్ బాడీ గురించి మాట్లాడుతున్నారు. సో సాధారణంగా చాలా సార్లు మనకి ఒక వర్డ్ ఉంటుంది. జీవుడు అని మనం వాడుతూ ఉంటాం. స్పిరిట్ అని. ఆ స్పిరిట్ అన్నా కూడా ఆహ్, కొన్ని సందర్భాల్లో ఈ ఈగో మైండ్‌ని బాబా చెప్పడం జరిగిందనమాట. అంటే ఎగ్జాక్ట్‌గా దాని మీనింగ్ కాదు. అంటే మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత మన శరీరం మన మన సోల్ దేనితో ఉంటుంది అంటే ఈ ఈగో మైండ్‌తో ఉంటుంది. సెటిల్ బాడీతో ఉంటుంది. తర్వాత చేంజ్ చేసుకుంటుంది. ఇలాగ దీని వివరాలు చాలా ఉన్నాయి మనకి. కానీ దాని ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా మనకి గాడ్ స్పీక్స్‌లో ఈ సప్లిమెంట్‌లో దొరుకుతుంది. సో, ఈ 4 లేయర్స్‌ని మనకి మెంటల్ బాడీ అంటారు. సారీ, ఈ 4 లేయర్స్‌ని కలిపి మెంటల్ బాడీ అంటారు. ఫస్ట్ 2 లేయర్స్ ఈగో, సెకండ్ 2 లేయర్స్ మైండ్ కలిపి ఈగో మైండ్. తర్వాత ఇంకా ఫిఫ్త్ లేయర్‌గా మనకేం చెప్తున్నారంటే సెటిల్ బాడీ. ఇంకా దానిలో విభాగాలేమీ లేదు. సెటిల్ బాడీ అంటే మనం చదువుకున్నదే. శక్తి ఏదైతే మన ప్రాణశక్తి అంటామో దాన్ని సెటిల్ బాడీ అంటారు. ఇంకా సిక్స్త్‌ది గ్రాస్ బాడీ. అందుకే ఇందాల గ్రాస్ బాడీ బిహైండ్ 5 లేయర్స్ ఉంటాయని చెప్పడంలో ఏంటంటే, మెంటల్ బాడీకి చెందినయి 4 ప్లస్ సెటిల్ బాడీకి చెందినది ఒకటి కలిపి 5. ఇవి అక్కడ పారాగ్రాఫ్‌లో 5 లేయర్స్ ఉంటాయి. జై బాబా. జై బాబా అండి. ఇది చాలా లోతుగా కనపడొచ్చు కానండి, చాలా ప్రధానమైంది ఇది. ఏమైనా దీని మీద ఉంటే డిస్కస్ చేద్దాం. అంటే దాసు ఇది సంస్కారాసు లేకుండా సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ అని కూడా ఒక స్టేట్ ఉండడం సాధ్యం అది మామూలుగా. ఉంటదండి. అది ఎందుకుంటదో ఓకే. బాబా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. ఎందుకంటే హ్మ్. ప్రారంభంలో భగవంతుడికి నేనెవరు అనే ప్రశ్నొచ్చింది కదా! ఆ హ్మ్. నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం నేను భగవంతుడిని అని తెలుసుకోవాలి కాబట్టి హ్మ్. అదుంటుందట ఎప్పుడును. ఆ ఓకే. అదే సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ లేకపోతే నేను భగవంతుడిని అని మీరు చెప్పలేరట ఆ మాట. ఇప్పుడు అన్‌లిమిటెడ్ డివైన్ ఈగో దీని నుంచే ఎవాల్వ్ అవుద్దనమాట. ఓకే. ఇది ఆ! రియలైజేషన్ వచ్చిన తర్వాత ఈ ఈ సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ ఓకే. కాస్త లిమిటెడ్‌గా ఉంది కదా! ఇప్పుడు సంస్కారాస్ వల్ల కండిషన్ చేయబడింది. ద హ్మ్. మొమెంట్ ఆల్ ద సంస్కారాస్ ఆర్ రిమూవ్డ్ అది హ్మ్. అన్‌లిమిటెడ్ డివైన్ ఈగోగా మారిపోతది. అప్పుడు అదే. దైవీ అహంతో అతను నేను భగవంతుడినని ఇప్పుడు బాబా చెప్పినా, కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ అది. కాబట్టి అదే మన మనం మనోనాక్ష డిస్కోర్స్ లో కూడా ఈగో ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్, మైండ్ విల్ బి ఆ! మన ఇన్హెరిటెడ్. మనోనాష్‌లో కూడా మనకేం మెసేజ్ ఉంటుందంటే, మైండ్ డిస్ట్రాయ్ అవుతది తప్పిస్తే ఇగో డిస్ట్రాయ్ అవ్వదు. ఇగో ఎప్పుడు ఉంటుందన్నారు కదా! ఆ ఇగో యాక్చువల్ మీనింగ్ ఏంటంటే సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ. అంటే అంత క్లియర్‌గా ఓకే. టెక్నికల్‌గా మాట్లాడరు కదా! అన్ని మెసేజ్‌ల్లో బాబా. హ్మ్. అంటే దాని ఇది ఇది సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ టెర్మినేట్ అవ్వదండి. ట్రాన్స్‌ఫార్మ్ అవుద్ది. అది ఇంపార్టెంట్. ఓకే. అదే అంతే. మన ఎందుకంటే మన ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అంటే ఆ సంస్కారాస్ అనేవి ఎప్పుడైతే ఈ ఇగో అంటే ఆ సంస్కారాస్ అనేవి పోయిన మరుక్షణం హ్మ్. అది సంస్కారాస్ లెస్ అయిపోతుంది కదా! అప్పుడది హ్మ్. డివైన్ ఈగోగా మారిపోతుంది. మైండ్ అంటే మిగతా సంస్కారాలు, తర్వాత ఈ థింకింగ్ దానివల్ల కలిగిన థింకింగ్, ఫీలింగ్ ఇవన్నీ పోతాయి. అదే. అంటే ఫస్ట్ బబుల్ కాదు, బిందువు ఫార్మ్ అయినప్పుడు ఆహ్, ఆ బిందువుతో పాటే సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. దాని మీద సంస్కారాలు ఈ లేయర్ ఇంక్రీజ్ అవుతా వస్తాయి. మళ్ళీ జీరో అయిన తర్వాత మనం ఆ బిందువు నేను పరమాత్మని అనుకుంటది కదా! ఆ నేనే ఈ సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ. అంతేనా? అలా అనుకోవచ్చా? అంతేనండి. అందుకే గాడ్ హ్మ్. రియలైజేషన్ వచ్చిన తర్వాత హ్మ్. సాధారణంగా మనందరం ఏమనుకుంటాం అంటే మోక్షం లేకపోతే ఈ అంటే లిబరేషన్ గాని లేదా రియలైజేషన్ గాని రావడం అంటే ఈ బుడగెళ్ళి సముద్రంలో కలిసిపోవడం అనుకుంటాం కదా! హ్మ్. అంటే హ్మ్. బుడగ అంటే అవును. బుడగ కాదు. మళ్ళీ ఇక్కడ చాలా టెక్నికల్‌గా వాడాలి. బబుల్ పోతుంది. బట్ హ్మ్. డ్రాప్ ఉండదు. హ్మ్. ఆ డ్రాప్ ఉండడం అంటే ఏంటి అంటే టెక్నికల్ అంటే బిందువు ఉంటుంది. హ్మ్. బుడగ పోతుంది. హ్మ్. బుడగ అనేది ఈ శరీరాలకు సంబంధించింది. అవునండి. మెంటల్ అవును. బాడీ, సెటిల్ బాడీ ఇవి పోతాయి. హ్మ్. కానీ హ్మ్. బిందువు ఏదైతే ఫార్మ్ అయిందో విమ్ వచ్చినప్పుడు హ్మ్. ఆ బిందువు హ్మ్. అంటే అది ఒక డాట్ అనుకోండి. బిందువు అంటే ఒక చుక్కలా హ్మ్. అనుకుంటే
ఆ చుక్క ఉంటుందట ఈవెన్ ఆఫ్టర్ రియలైజేషన్. ఓకే. ఓకే. అందుకే బాబా ఏం చెప్పారంటే వేరే దగ్గర ఉంది ఎక్స్ప్లెనేషన్. మీరు ఇప్పుడు ఏ అయితే అనుభవం కలిగిందో నేను భగవంతుడు అన్న అనుభవం అది ఆ ఒక్క సోల్కి కలుగుతుంది, అందరికీ కలగదు. అది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే అది ఇప్పుడు ఇంతవరకు డ్రాప్ గా అనుకున్నది కాస్త ఓషన్ గా అనుకుంటదట. అంటే ఒక డ్రాప్ గా అనుకున్నది ఇప్పుడు ఇంతవరకు మనం ఉన్నాం, మనం నేను అనగానే ఈ శరీరంతోనే ఐడెంటిఫై అయి ఉంటాం. రియలైజేషన్ వచ్చిన మరుక్షణం ఈ అనంతంగా ఉన్నది ఆ ఎగ్జిస్టెన్స్ తో నేను అని అనుకోవడం ప్రారంభిస్తాను. అంటే అంతవరకు ఆ చుక్క తనను తాను బిందువు అనుకుంటుంది, ఇప్పుడు సింధువు అనుకుంటది, సముద్రాన్ని నేను అని అనుకుంటది. కానీ అది చుక్కగానే అనుకుంటది అలా ఉంటూనే. అందుకే దాని ఎక్స్పీరియన్స్ దాని వరకే ఉంటుంది, వేరే బిందువులకి అంటే వేరే డ్రాప్ సోల్స్ ఉండదు. అలాగే నేను సింధువురి అని చెప్పుకోవడంలో దానికి ఆ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఉంటది కాబట్టి అది తన ఎగ్జిస్టెన్స్ ని తను క్లెయిమ్ చేసుకోగలదు. లక్ష్మణ్ ఇలా అనుకుంటున్నానండి నేను. ఆ, ఇప్పుడు అసలు సెపరేట్నెస్ అనేటువంటిది ఆ ఫస్ట్ విమ్ముని వలన పుట్టింది కదా. అవునండి, అవును, సో విమ్ము లేకముందు ఒకటే న్యూక్లియస్ ఉండేది ఎంటైర్ ఓషన్కి. అవును, ఈ విమ్ ఎప్పుడైతే వచ్చిందో డ్రాప్ సోల్ ప్రతిదానికి ఒక్కొక్క న్యూక్లియస్ వచ్చింది. అదే న్యూక్లియస్ సీట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ ఆ, కదా. అర్థం చేసుకోవడానికి సో మనం అలా అనుకోవచ్చు. అది లిమిటేషన్స్ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చింది. అది ఐఎమ్ సెపరేట్, నా పక్కన ఉన్న ఈ బిందువు సెపరేట్, ఆ బిందువు సెపరేట్ అనుకునే. బట్ రియలైజేషన్ వచ్చేటప్పటికి అది ఈ ఓషన్ అంతా నేనే అనేటువంటిది కూడా ప్రతి న్యూక్లియస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంతే కదా రియలైజేషన్ వచ్చాక. అంటే ప్రతిదీ ఒక దాని టైం వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది అలా మనం. అది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్స్ అంతకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటిది ఎస్ అంటేనేమో సోల్ అన్నారు, దాని చుట్టూ ఒక లేయర్ ఏమో కాన్షియస్నెస్, ఒక లేయర్ ఏమో సంస్కారాసు కదండి, ఒక లేయర్ ఏమో సటిల్ బాడీ. సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ నెక్స్ట్ సంస్కారాస్. అదే డివిజన్. మీకు మెంటల్ బాడీ డివిజన్ అంతా మెంటల్ బాడీ అనుకుంటే కనుక దాన్ని గుర్తుపెట్టుకోనని చెప్తాను, గుర్తుపెట్టుకుంటున్నాను అనమాట నేను. సో ఆత్మ చుట్టూ ఒక కాన్షియస్నెస్ ఉంది, దాని చుట్టూ సంస్కారాలు ఉన్నాయి, దాని చుట్టూ మెంటల్ బాడీ ఉంది, దాని చుట్టూ సెటిల్ బాడీ ఉంది, చివరికి గ్రాస్ బాడీ ఉంది. ఓకే, గ్రాస్ బాడీ ఏమో ఒక లేయర్గానే చెప్పి అనుకున్నాం మనము, సెటిల్ బాడీ ఒక లేయర్గానే అనుకున్నాం, మెంటల్ బాడీ మాత్రం 4 లేయర్లు అనుకున్నాం. అంటే ఈ సంస్కారాలు కూడా మెంటల్ బాడీలో భాగమే. అంటే మీరు అదే సంస్కారాలు కూడా కరెక్ట్. అది కూడా అది ఓకే. అంటే మనం సమ్మరీ. అయితే బాబా గాడ్ స్పీక్స్ లో ఈ 8th చాప్టర్ లో ఈ విషయం చెప్తూ విమ్ము రాగానే బియాండ్ ఎక్కడొచ్చింది విమ్ము? బియాండ్ స్టేట్ లో వచ్చింది, నాట్ బియాండ్ స్టేట్ లో విమ్ వచ్చింది కదండి. బియాండ్ స్టేట్ లో విమ్ వచ్చిన తర్వాత ఓషన్ ఈ డ్రాప్ సోల్స్ గా ఫామ్ అయింది. కానీ ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వలేదు. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండే క్రియేషన్ స్టార్ట్ అయిందని చెప్తాం. సో ఈ క్రియేషన్ స్టార్ట్ అవ్వడానికి ఈ విమ్ వచ్చిన తర్వాత విమ్ అంటే బియాండ్ స్టేట్ లో చాలా జరిగాయి. బియాండ్ స్టేట్ అంటే ఒకటి కాదు, అందులో అంటే మన టైం చెప్పలేనంతగా అంటే అన్ని సైమల్టేనియస్ గా జరిగాయని చెప్పారు బాబా. కానీ మన కోసం మన మైండ్ అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ విమ్ వచ్చి డ్రాప్ సోల్స్ అని ఫామ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ ఒరిజినల్ గా ఈ రియలైజేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ బియాండ్ స్టేట్ కి వెళ్ళి అక్కడ ఈ సంస్కారాలు జర్నీ లేని స్థితిలో ఉంటాం. అక్కడ నేను భగవంతుని అనేటువంటి ఎక్స్పీరియన్స్ ని సోల్స్ పొందుతాయి, జర్నీ కంప్లీట్ చేసుకున్న సోల్స్. కానీ ఇక్కడ విషయం కండిషన్ చెప్పారంటే ఇన్ని జరుగుతున్నా భగవంతుడు ఒకడే, అంతా ఒకటే అని చెప్పారు మళ్ళీ. అంటే ఇది మనకు కష్టమే హోల్డ్ చేయడం, బట్ అంతా ఒకటి. ఇప్పుడు చూడండి, సముద్రం అంతా ఒకటిగానే ఉంది. అందులో ఇప్పుడు అనేక అనంతమైన బిందువులతో కూడిన సముద్రమైన, బట్ స్టిల్ అది ఒకటే. అలాగ వేరుగా అనిపిస్తున్నప్పటికీ ఒకటే. కాబట్టి ఎప్పుడు ఉన్నది ఒకటే అనేది మళ్ళీ అతను కన్ఫర్మ్ చేశారు. ఎక్కడ ఇంకోటి అనేది లేదు, అసలు ఇంకో దానికి ఎగ్జిస్టెన్స్ ఉండదు. బట్ ఇది ఇలా జరుగుతుంది, ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది. అయితే దీన్ని చాలా మంది మాస్టర్స్ గతంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అల్టిమేట్ ట్రూత్ చెప్పిన ఆది శంకరాచార్య చెప్పగానే అది అద్వైతం అని, తర్వాత దీన్ని ద్వైతం అని, విశిష్టాద్వైతం అని. అంటే వాళ్ళకి ట్రూత్ తెలియకపోవడం ఏం లేదు, వాళ్ళందరూ మాస్టర్స్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ ఆ పీపుల్కి అది చెప్పడంలో అప్పటికుండే ఇంటలెక్చువల్ స్థాయి బట్టి, పీపుల్కి ఉండే అవగాహన స్థాయి బట్టి చెప్పారు.
అందుకు ఒక్కొక్క ఈ అంటే స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ రావడం గాని జరిగేది కానీ అల్టిమేట్ ఈజ్ నాన్ డ్యుయాలిటీ, అద్వైతం, ఉన్నది ఒకటే, భగవంతుడు ఒకటే ఉన్నాడు. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే ఈ విభాగాలన్నీ ఏర్పడ్డాయి. తర్వాత ఈ మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చాయి. జై బాబా. జై జై హోమన్. బాబా, జై బాబా. జై బాబా లక్ష్మణ్. ఇప్పుడు నా వాయిస్ వినబడుతుందా? నిలబడుతుంది. చెప్పండి. ఇక్కడ ఈ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీని మనం ఇలా అనుకోవచ్చా, లిమిటెడ్ ఈగో అనుకోవచ్చా? సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ ప్లస్ సంస్కారాలతో కలిపి లిమిటెడ్ ఈగో అవుతుంది. ఎందుకంటే ఆ ఈగోని, ఆ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ లిమిట్ చేస్తుంది, కండిషన్ చేస్తుంది సంస్కారస్ కాబట్టి. అందుకే మనకి మన అందరికి ఇప్పుడు ఉన్నది లిమిటెడ్ ఈగోయే, అన్లిమిటెడ్ కాదు. నేను అనగానే మన ఒక లిమిట్ ఉంటుంది మనకి. అంటే మన అందరం గ్రాస్ కాన్షియస్నెస్ తో ఉన్నాం కాబట్టి గ్రాస్ బాడీ వరకు లిమిట్ ఉంటుంది. సటిల్ కాన్షియస్నెస్ తో ఉన్న వాడికి లిమిటే ఉంటుంది. ఎందుకంటే ఆ సటిల్ సంస్కారాలు లిమిట్ చేస్తాయి. మెంటల్ సంస్కారాలు ఉన్న వాళ్ళకి మెంటల్ లిమిట్ ఉంటుంది. నేను మెంటల్ బాడీ అనుకుంటాడు కదా. బట్ అన్ని లిమిటెడ్ ఈగోలే. కాకపోతే మనది బాగా హై లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం మీడియం, వాళ్ళకి లో లిమిటేషన్స్ ఉంటాయి. అసలు లిమిటేషన్స్ లేని వాడు రియలైజర్స్. జై హోమన్. ఇంకా ఏమైనా ఉన్నాయండి? ప్లస్ మనం చార్ట్ లో ముందుకెళ్ళి కొద్ది ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయండి మనకి. అవును. ఓకే సార్, ఓకే సార్. ఒక్కసారి జయబాబా సార్ చార్ట్ కూడా చూపించలేదు సార్. ఇప్పుడు చార్ట్ మొదలెడదామండి. సమ్అప్ చేసుకుంటూ వస్తాను, దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే. అలాగే ఇప్పుడు సార్. సమ్అప్ జయబాబా సార్. చేయలేదు కదా ఇంకా చార్ట్, నేను సమ్అప్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే బేసికలీ సరే 5 సార్. లేయర్స్ అన్నది మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి ఇక్కడ. ఆ, అది చార్ట్ 10లో చాలా క్లియర్ గా చెప్పారండి ఇవన్నీ బాబా. ఆ ఓకే. డిస్కషన్స్ లో వచ్చేస్తాయి ఇవన్నీ. అయితే ముందుగా 5 లేయర్స్ అని వాడారు కాబట్టి అది ఏమిటి అని అడుగుతున్నారు కాబట్టి లక్ష్మణ్ ముందుకెళ్ళి చెప్పాడు ఆయన. అంతేలేండి. ఇక్కడ నుంచి ముందుకెళ్దాం సార్. అది ఇప్పుడు చార్ట్ 9, చార్ట్ 10 2 చార్ట్లు ఉన్నాయండి కదండి. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే చార్ట్ 9 అటువంటిది సింపుల్గా జర్నీ ఆఫ్ ది సోల్ మనకు కనపడుతుంది. చార్ట్ 10 అనేటప్పటికి ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది డీటెయిల్గా చెప్పారు చార్ట్ 10లో. 9లో అది ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు బాబా చార్ట్ 9కి. అందులో ఒకసారి చూపించండి సార్, అది చార్ట్ చూపెట్టండి రాజు గారు. కొంచెం ఇదే కొంచెం సార్. అదే కొంచెం చిన్న చీర కొద్దిగా. ఒకసారి అలా చూసాం కదండి, అలా చూడండి ఒకసారి. ఏం కనపడుతున్నాయి ఇక్కడ? కింద ఒక సెమీ సర్కిల్ కనపడుతుంది, ఆర్చ్ లాగా. దానిపైన ఓవర్ సోల్ అని రాసింది కదా. ఇది సెమీ సర్కిల్ అంటున్నారు బాబా దాన్ని కదా. అది ఓవర్ సోల్ అన్నారు కదా. దానిలో ఇంకా కొంచెం పై చేర్పండి రాజుగారు. మనం ఎడమ చేతి నుంచి కుడివైపుకి, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్, ఎడమ చేతి పక్క నుంచి కుడివైపుకి వస్తే ఒక ఆత్మ ప్రయాణం చూపించారు ఇక్కడ బాబా. ఆ ఆత్మ పేరు ఏ కదా. ఏ అని ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్లో ఏ అని ఉంది. అది ప్రయాణం చేసి 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 చిట్ట చివరికి వచ్చి జెడ్ అని ఉంది చూడండి, చివరన రైట్న జెడ్ అవుతుంది. సో ఏ అనేటువంటిది జెడ్ అవ్వడానికి చేసే ప్రయాణమే ఆత్మ యొక్క ప్రయాణము ఇందులో చెప్తున్నారు బాబా. అయితే ఇది ఎలా చేస్తుంది అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేస్తున్నారనమాట. దీనిలో మొట్టమొదట ఒక చిన్న రౌండ్ పెట్టి ఎస్ అన్నారు, అంటే సోల్. ఆ సోలు ఏం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే కనుక, ఆ సోలు చుట్టూ 2, ఒక రెడ్ రింగ్ ఒకటి ఉంది, ఒక బ్లూ అపెండేజ్ లాగా ఒకటి ఉంది. రెండు ఉన్నాయి కదండి ఆత్మ చుట్టూ. మొట్టమొదట్లో 2 లేవు, క్రమంగా అది ఆ రెడ్ పెరుగుతూ వచ్చింది, బ్లూ పెరుగుతూ వచ్చింది, 2 పెరుగుతూ వచ్చాయి. ఆ రెడ్ అనేటువంటిది సంస్కారాలు. ఆ సంస్కారాలు పెరుగుతూ 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 ఆ సంస్కారాలు పెరగడం వల్లనే కాన్షియస్నెస్ కూడా పెరిగింది. ఆ బ్లూ అనేటువంటిది కాన్షియస్నెస్.
రకరకాల సంస్కారాలు సేకరించుకుంటూ మెరుగైన అనుభవాలు పొందుతూ చైతన్యమును పెంచుకుంటూ వచ్చింది ఆత్మ. అది అది పరిణామ క్రమంలో అది చూపించారు ఆయన. రాళ్ళు, తర్వాత మెటల్స్, తర్వాత వెజిటబుల్స్, వర్మ్ కదా, ఫిష్, బర్డ్, యానిమల్, హ్యూమన్ బీయింగ్ వచ్చేటప్పటికి సంస్కారాల రింగు కంప్లీట్ అయిపోయింది, చైతన్యము కూడా కంప్లీట్ అయిపోయింది కదా, అది చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత పునర్జన్మ చూపించారు. చూద్దాం, అక్కడికి ఇంకా మనం రాలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చివరికి ఈ చైతన్యం మాత్రమే, అంటే బులూది మాత్రమే మిగిలి రెడ్ రాలిపోవాలి, అప్పుడు జడ్ అయిపోతుంది అది కదా. అంచేత హ్యూమన్ కాన్షియస్నెస్ రాగానే నేను భగవంతుడును అని ధృవీకరించుకోవడానికి అవసరమైన చైతన్యము సమకూరిపోయింది. కానీ సంస్కారాలు లోడు అదనంగా ఉండిపోవడం వల్ల అది వదిలించుకోవడం కోసం తర్వాత ప్రయాణం అంతా జరిగింది కదండి. ఇది క్లుప్తంగా. ఇది ఒక్కసారి ఆ బాడీకి వచ్చేయండి సార్ రాజు గారు, ఆ చార్ట్ ఎక్స్ప్లెనేషన్కి. And the big semicircle chart 9 represents the oversoul which contains everything in the universe. అది ఈ సృష్టి అంతా పరమాత్మలోనే ఉంది కదా, ఆయనకు బయట ఏది లేదు కదా, అంచేత అన్నీ కూడా దానిలో ఇమిడి ఉన్నాయి. ది లైఫ్ ఆఫ్ ఎ సింగిల్ ఇండివిజువల్ సోల్ ఇస్ డిపిక్టెడ్ ఇన్ 3 మెయిన్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్ అండ్ రియలైజేషన్. ఈ 3 ప్రక్రియలు కూడా ఈ చార్ట్లో చూపించడం జరిగింది. మొట్టమొదటి పరిణామక్రమం, తర్వాత పునర్జన్మ ప్రక్రియ, తర్వాత అంతర్ముఖ ప్రయాణం. ఈ 3 కూడా చూపించారు. ఎస్ స్టాండ్స్ ఫర్ ఇండివిజువల్ సోల్. ఒక ఆత్మ యొక్క ప్రయాణాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎస్ అనేటువంటిది పెట్టుకున్నాం. బిఫోర్ అటైనింగ్ హ్యూమన్ ఫామ్ ఇట్ గోస్ త్రూ 7 స్టేజెస్. ఇదంతా మనకు తెలిసిందే, కొత్తదేం కాదు. పరిణామ క్రమం మొత్తం అంతా కూడా అది బొమ్మల ద్వారా చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి చార్ట్కి వెళ్ళరా రాజుగారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం కొంచెం, మరి తప్పదు. పర్లేదు పర్లేదు సార్. కనబడింది. కనపడిందండి. ఇందులో బాబా ఏమన్నారంటే, ఈ ప్రతి ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పునర్జన్మ ప్రక్రియ అయిపోయే వరకు కూడా గ్రాస్ తోటే సంబంధము, మనకి స్థూల ఎరుక మాత్రమే ఉంటుంది. పైన ఒకసారి చూడండి, కుడి చేతి పక్కన 3 రౌండ్స్ వేసి ఉన్నాయి, కొంచెం కిందకి రోల్ చేయరా. అది గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్. ఈ 3 ప్రపంచాల అనుభవాలు ఆత్మ యొక్క ప్రయాణంలో తప్పనిసరిగా దాటవలసి ఉంటుంది. మొట్టమొదట గ్రాస్ సిలబస్ ఎక్కడి వరకు, పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రాస్ వరల్డ్ అనుభవమే ఉంటుంది కదా. ఈ గీతలన్నీ కూడా చూడండి, రాయి నుంచి, వృక్షం నుంచి, క్రిమి, ఇవన్నీ కూడా చేప, పక్షి, మానవుడు, అలాగే మానవుడిగా ఎత్తిన పునర్జన్మ, ఇవన్నీ గ్రాస్ వరల్డ్కి లింక్ చేసి ఉన్నాయి. అయితే ప్రతి కింగ్డములోనూ కూడా 7 గీతలు ఉన్నాయి. ఆ 7 గీతలు ఏమిటి, నేను అర్థం చేసుకున్నంత వరకు ఇప్పుడు ఒక్కొక్క కింగ్డములో ఎన్ని జన్మలు ఎత్తాలి, దానికి రకరకాలు ఉన్నాయి. కొంతమంది బాబూజీ ఏమంటారంటే ప్రతి కింగ్డంలోనూ 84 లక్షల జన్మలు. అయితే లార్డ్ మెహర్లో బాబా చెప్పింది ఏంటంటే, మానవుడి వరకు 84 లక్షల జన్మలు, మానవుడి తర్వాత 84 లక్షల జన్మలు. ఇది లార్డ్ మెహర్లో ఎక్స్ప్లెనేషన్ అలాగుంది. అయితే ఈ ఎక్కువగా వర్రీ అవ్వద్దు అని మీకు చివరిలో గాడ్ స్పీక్స్లో ఏరీస్ ఏం చెప్తాడంటే, అసలు జీవాత్మ జన్మలు ఎత్తడం మొదలు ఆత్మ, జీవాత్మని కంటే ఆత్మ అంటే భగవంతుడిని వేరుపడిన తర్వాత తిరిగి భగవంతుడిలో చేరిపోయే వరకు 50 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది, వాయు రూపాలతో సహా కలుపుకొని. అంచేత మన నెంబర్ గురించి వర్రీ అవ్వద్దు. ఇక్కడ బాబా ఏం చేస్తున్నారంటే, ప్రతి కింగ్డంలోనూ కూడా 7 దశలుగా తీసుకున్నారు. అది అంటే ఉదాహరణకి ఇక్కడి నుంచి కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఆ ప్రయాణం రాజమండ్రి వరకు ఒక దశ, రాజమండ్రి వెళ్ళిపోతూ ఒక స్టేజ్ రీచ్ అయ్యాడు అనుకుందాం. లేకపోతే స్టోనే తీసుకున్నాం, స్టోన్లో సున్నప్రాయి రీచ్ అయ్యేటప్పటికి కొన్ని జన్మలు అయిపోతుంది, అది ఒక దశ. నెక్స్ట్ గ్రనైట్ రాయి, దానికి కొన్ని జన్మలు వెళ్తాయి, గ్రానైట్ అది ఒక మైల్ రాయి అనమాట, అది 2వ దశ. ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత పాలరాయి, మార్బుల్ స్టోన్, ఆ తర్వాత డైమండ్, అలాగా ఒక 7 దశలుగా తీసుకున్నారు. ప్రతి కింగ్డమ్ని 7 దశలుగా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, రాయి కానీ ఖనిజం కానీ అన్నీ కూడా 7 7 7 7 ఉన్నాయి కదా. ఇంకా ఈ గీతలు కొన్నేమో ఆ గ్రాస్ వరల్డ్ బౌండరీని టచ్ అయ్యాయి, కొన్నేమో లోపల నుంచి వచ్చాయి. ఇది ఏమిటి, అది కూడా బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఏమన్నారంటే వీటికి ఈ గ్రాస్ కాన్షియస్నెస్ పూర్తిగా ఉండదు మానవ రూపం వచ్చే వరకు. అది శాతములో ఉంటుంది 5% నుంచి 99% వరకు. అంచేత మానవ రూపం వచ్చిన తర్వాత మాత్రమే అది పూర్తిగా లోతుగా దాన్ని పూర్తిగా అనుభవాన్ని పొందగలదు, ఆ ఎరుకను పొందగలదు. అంచేత ఆ మానవ జాతిలో గడిపేటువంటి జన్మలన్నీ కూడా లోపల చూపించారు, సర్కిల్ లోపల. అంతకు ముందు జన్మలన్నీ కూడా బయట చూపించారు. సో ఆ 7 గీతల యొక్క ప్రాముఖ్యత, ఇది బయట చూపించడం లోపల చూపించడం యొక్క ప్రాముఖ్యత, ఇది కూడా బాబా ఇక్కడికి వివరించారు. ఏమండి? ఇంతే కదా సార్ రాజుగారు, ఇక్కడ దాకానే జరిగింది అనుకుంటున్నాను నేను. అంతే సార్, అంతే. అది ఓకే సార్. లక్ష్మణ్ కుమార్ సార్ క్లారిటీ లేదు వచ్చింది కదా సార్. ఇప్పటికి మనకి. ఓకే సార్ వచ్చింది సార్. ఓకే సార్. నౌ వీ కెన్ ప్రొసీడ్ సార్. ఒక చిన్న సందేహం సార్. చెప్పండి పైన సార్. చార్ట్ లో ఆ నిలువు గీత అడ్డం గీత ఇచ్చారు కదా సార్, గ్రాస్ వరల్ నుంచి అలా తీసుకుంటూ కిందకి తీసుకొచ్చారు కదా సార్ పైనుంచి. డిసెంట్ అసెంట్ ఆ, అదేనా? అది ఆ గీతలు మనము అదే ఒక్క మాట చెప్పేస్తానండి. ఈ ఈ ఈ ఈ 7 గీతలు ప్రతి కింగడంలోనూ 7 దశల కింద చెప్పారు కదండి బాబా. సో 7వది చిట్ట చివరి దశ. ఆ 7 దాటేస్తే మళ్ళీ నెక్స్ట్ కింగడంలోకి ఎంటర్ అయిపోతాం కదా. అది బాబా ఏమంటున్నారంటే సరిగ్గా ఆ 7వ అంటే చిట్ట చివరి దశకు వెళ్ళగానే ఆ కింగడములో సంస్కారములన్నీ కూడా ఒక ముడి పడతాయి అని చెప్తున్నారు. మనం ట్విస్ట్ అని చదువుకున్నాం కదా ముందు, ఆ ట్విస్ట్ ఇక్కడ పడద్దని చెప్తున్నారు. అంటే ఇక్కడ వివరంగా లోతుగా చెప్తున్నారు. 7 దశల కింద డివైడ్ చేశారు కదా ప్రతి కింగడములో ప్రయాణాన్ని. ఆ 7వ దశలోకి రాగానే ఆ 7 అవేటప్పటికి బిఫోర్ ఎంటరింగ్ ది నెక్స్ట్ కింగడమ్ అక్కడ ఒక ట్విస్ట్ పడుతుంది అని అది కూడా చెప్పారు ఇక్కడ. ఇంకొకటి పరమాత్మ నుంచి ఈ రాతి స్థితికి రావడం అనేటువంటిది అది డిసెంట్ అన్నారు. మానవుడు అయ్యాక పునర్జన్మ అయిపోయాక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి అక్కడి నుంచి అంతర్ముఖ ప్రయాణం చేస్తే దాన్ని ఎసెంట్ అన్నారు. ఈ రెండిటికి మన క్లారిఫికేషన్ ముందే చెప్పుకున్నాం మనం. ఇది ఏది డిసెంట్ ఏది ఎసెంట్ కన్ఫ్యూషన్ ఉంటుంది. అంచేత సింపుల్గా మనము కదా సంస్కారాలు ముడిపడేటువంటి దశ, సంస్కారాలు విడివడేటువంటి దశ అని బాబా చెప్పారు. మొట్టమొదట్లోనే చెప్పారు. అంటే పరమాత్మ నుంచి రాయి దాకా వచ్చి కదా, రాయి దాకా వచ్చాడు. ఆ సంస్కారాలు ముడి వేసుకుంటూ పోతాడు. తర్వాత అంతర్ముఖ ప్రయాణంలో ఆ ముడులు విప్పుకుంటూ పోతాడు. ఇది కూడా బాబా చెప్పారు. అంటే భగవంతుడి నుంచి దూరంగా ప్రయాణం చేయడం ఒక దశ, భగవంతుడి వైపుకు ప్రయాణం చేయడం ఒక దశ. భగవంతుడు దూరంగా చేసే ప్రయాణం అని డిసెంట్ అన్నారు, భగవంతుడు వైపుకు చేసే ప్రయాణాన్ని ఎసెంట్ అన్నారు. ఇప్పుడు చెప్పండి లక్ష్మణ్ కుమార్, క్లారిటీ వచ్చిందా? సార్ వచ్చింది సార్, వచ్చింది సార్. అంతే సార్. బాబా నిన్న రఘుపతి సారు జంతు జన్మ నుంచి మానవ జన్మ వచ్చేసరికి ఒక ట్విస్ట్ మాత్రం ఉండదు అన్నట్టుగా చెప్పారు సార్. నాకు అది ఇంగ్లీష్ లో చెప్పారు, అర్థం కాలేదు సార్. ఏం లేదు, ఇది ఇప్పుడు మనం చర్చ అనుకున్నాం కదా సార్, ఇది పెట్టుకుంటే సరిపోతుంది. జై బాబా సార్, జై బాబా, జై బాబా. రాజుగారు సరిపోతుంది కదా సార్? సమ్ అప్ యూ కెన్ నౌ ప్రొసీడ్ ఐ థింక్. సార్ ఇంకొకటి సార్, ఈ ఇప్పుడు పైన గ్రాస్ వరడ్లు, సెటిల్ వరడ్లు, మెంటల్ వరడ్లకి గ్రాస్ వరడ్లు పునర్జన్మ అనేది లోపల నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు సార్. మరి ఇక్కడ ఈ సెటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్ గీతలు బయటికి ఎందుకు ఇచ్చారు సార్? పక్కన ఉన్న సర్కిల్స్ లో నుంచి. అది మరి లక్ష్మణ్ కుమారే, మన లక్ష్మణ్ దాసే చెప్పాలి. అక్కడ వివరించలేరు బాబా. ఎందుకంటే మానవ జన్మ వచ్చిన తర్వాతే అతను సంపూర్ణమైనటువంటి చైతన్యంతో అక్కడ ఉన్నది. అంటే ఇంక ఇక్కడ 2 పార్ట్లు అవసరం లేదు బహుశా, అందుకని ఒకటి చెప్పారు లక్ష్మణ్ దాస్. నేను అదే అనుకుంటున్నాను. అంటే ఈ గ్రాస్ లోని 2 kinds ఆఫ్ పీపుల్ మనకున్నారు. ఒకటి ఫుల్ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు, ఇంకా డెవలప్మెంట్ లో కాన్షియస్నెస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు. మరి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చూపించడానికి ఆ పారాగ్రాఫ్ లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు కదా. 225 పేజీలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆ ఫుల్లీ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్న హ్యూమన్ ఫామ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్
ఇప్పుడు ప్రపంచంలో మనం కట్ ప్రతిదీ అవుతుంది అర్థం కట్ అవుతుంది చేసుకోగలుగుతాం. ఒక కుక్కకి కట్ అవుతుంది ఒక కట్ అవుతుంది కట్ అవుతుంది హ్యూమన్ ఫామ్ లో ఉన్న మనము అర్థం చేసుకునే విధానానికిను మిగిలిన ఎవల్యూషన్ లో ఉన్నటువంటి సోల్స్ అర్థం చేసుకునే విధానానికి తేడా ఉంది కదా గ్రాస్ వరల్డ్ లో ఉంటున్నప్పటికీ. ఆ డిఫరెన్స్ చూపించడానికి అతను లోపలికి తీసుకువెళ్ళి చూపించారు. అంటే మోర్ డీపర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పడానికి. ఇక్కడ అది లేదు అయితే కాబట్టి అదే ఆ, కరెక్ట్. అందుకు ఒక మాట కూడా చెప్పుకోవచ్చామండి లక్ష్మణ్. మొట్టమొదటి మానవ దేహం రాగానే గ్రాస్ కాన్షియస్నెస్, సటిల్ కాన్షియస్నెస్, మెంటల్ కాన్షియస్నెస్ మూడు బాడీలు కూడా ఫుల్గా డెవలప్ అయిపోయినాయి. 3 బాడీలు కదా, అవునండి. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ. ఆ ఎరుక మనం వాడడంలో తేడా తప్ప అది డెవలప్ అయిపోయింది కదా. ఉమ్. అంచేత అక్కడ 2 క్లాసిఫికేషన్ 2 రకాలుగా వర్గీకరించవలసిన అవసరం లేదు మీరు అన్నట్టు అంతే. అవును అని ఓకే సార్. అనుకుంటున్నాను అంతే. అందుకు అదే అతను అనుకుంటున్నాం. అదే చూపించలేదు అని. అంటే నిన్న నేను- రఘుపతి గారు కూడా అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారులేండి. అవి ఎందుకు సర్కిల్స్ అంటే ఇక్కడ అవసరం లేదు, అక్కడ అవసరం ఉంది కనుక కరెక్ట్ 2 కరెక్ట్ సర్కిల్స్ కింద చూపించారు అని చెప్పారు. అదే అంతే సార్. అయితే చిన్న డౌట్ అండి దాసు నాగేశ్వర గారికి. ఇక్కడ ఈ 7 స్టేజెస్ ప్రతి చోట చూపించారు. హ్యూమన్ ఫామ్ లో కూడా 7 స్టేజెస్ ఉంటాయని. అంటే మీరు ఇందాక చెప్పింది పాలరాయి, గ్రానైట్ అలా. మనకి హ్యూమన్ దశల్లో కూడా కేటగిరీ ఏమన్నా పదాలు ఉన్నాయండి? నార్మల్గా ఎప్పుడన్నా మనకి లిటరేచర్లో వచ్చింది అది వేదాంతాలో కానీ ఇక్కడ కానీ? లేదండి ఎక్కడ లేదు. చెప్పలేదు. కాకపోతే బాబా ఒకటి చెప్పారు. నేను ఎక్స్ప్లెనేషన్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఇచ్చేయలేదు అని. ఇంకా అతను చెప్పాల్సినవి ఒక దగ్గర చెప్పారు. 7 నెంబర్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్. ప్రతిదీ 7 దశల్లోనే జరిగింది అని చెప్తూ మనకి ఎవల్యూషన్ లో 7 ఫార్మ్స్ చెప్పారు, 7 ప్లేన్స్ చెప్పారు, 7 టైప్స్ ఆఫ్ సంస్కారాస్ చెప్పారు. అలా గ్యాసెస్ లో కూడా 7 అంటే ఈ ఫస్ట్ హైడ్రోజన్ రాకముందు కూడా ఈ క్రియేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 4th స్టేట్ ఉంది కదా, దాని ఏమంటారు ఎంబాడీడ్ సోల్ అని. అక్కడ కూడా 7 స్టేజెస్ గా చెప్పారు. అలాగే బహుశా హ్యూమన్ లోనో లేకపోతే సటిల్ లోనో మెంటల్ లో కూడా ఉండుంటాయి. కాకపోతే వాటి వివరణలు అయితే ప్రస్తుతానికి ఈ గ్రంథాల్లో కానీ వేరే లిటరేచర్ లో కానీ అట్లీస్ట్ అందుబాటులో ఉన్న లిటరేచర్ లో కనిపించలేదండి. ఓకే. వేరే డౌట్స్ ఏమైనా ఉన్నాయండి దీని మీద? షార్ట్. ఓకే, వెనక్కి వెళ్తా అండి. ఇక్కడి నుంచి అయితే చదువుకోవాలి సార్. అయితే దాసు మీ టైంని బట్టి అంటే మీరు ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ కాల్ కుదరదు అనుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా? ఎలాగ మీకు ప్రిఫర్ చేస్తారు 2 చార్ట్లు? అంటే ఇందులో అర్థం కాంది ఈ చార్ట్స్ లో మరొక పార్ట్ నేను చదివినప్పుడు ఒకటి కనిపించిందండి. అదొకటి షేర్ చేయిస్తాను. 226 కి వెళ్తారు ఒకసారి. ఓకే. 226 లో ఫస్ట్ పారా ఇన్ ద గాడ్ స్టేట్ అని. అదండి. ఇది ఒకటి. ఇది ఏంటంటే ఈ కలర్ సర్కిల్స్ ఉన్నాయి కదండి మనకు చార్ట్ లో. అంటే గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆ సోల్ ఎలా ఉంటారని చెప్పి కలర్స్ చూపిస్తున్నారు మనకి. ఇదేనా? ఇదండి. సో ఇది మీకు చార్ట్ 10 లో కూడా వస్తుంది. అక్కడ కూడా ఈ కలర్ చార్ట్ ఉంటుంది. బట్ పర్వాలేదు, మనకు ఒక చార్ట్ సరిపోతుందండి. దీని వివరణ అక్కడ ఇచ్చారు, అదొకసారి చెప్తానండి. ఓకే. అదొక్కటే. మిగతావన్నీ అందరికి తెలిసినవే. ఇందులో ఏముందంటే అది నేను చదువుతానండి ఆ లైన్ ఒకటి. ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్. అందులో మిడిల్ లో ద ఫాలోయింగ్ పాయింట్స్ అని ఉంది చూడండి. ద సోల్ ఆఫ్ ద మాస్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 7 కాన్సెంట్రిక్ కలర్డ్ రింగ్స్ అని ఉంది. దానిపై అది ద సోల్ ఆఫ్ ఎ మాస్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 7 కాన్సెంట్రిక్ కలర్డ్ రింగ్స్ అని చెప్తూ అప్పుడు ద ఫాలోయింగ్ పాయింట్స్ అని ఉంది కదా, అది చదువుతున్నానండి. ద ఫాలోయింగ్ పాయింట్స్ విచ్ హ్యావ్ బీన్ బ్రాట్ అవుట్ బై కనెక్టింగ్ లైన్స్ షుడ్ బి కేర్ఫుల్లీ నోటెడ్ అని చెప్తూ ద మాస్టర్స్ సోల్ ఈస్ connected with God beyond, which is the Vijnan or the resting place of the masters. Adi first idi. Rendu, it is connected with the God state
అండ్ థర్డ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కనెక్టెడ్ విత్ ఆల్ ద 3 వరల్డ్స్ బట్ ఆల్ ద సోల్స్ అని చెప్తూ వెదర్ దే ఆర్ ఇన్ మెంటల్ కాన్షియస్, సటిల్ కాన్షియస్ ఆర్ గ్రాస్ కాన్షియస్ అన్నారు. ఈ 3 అర్థం చేసుకుందాం అంతే. 3 పార్ట్స్ గా చెప్పారు. ఏదైతే గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత మాస్టర్ సోల్ ఉంటుందో అది మనందరికీ తెలిసింది. అది 7th ప్లేన్కి వెళ్తుంది. 7th ప్లేన్ అనేది బియాండ్ గాడ్కి సంబంధించింది. ఆ బియాండ్ గాడ్ లో మనకి 10 స్టేట్స్ చదువుకున్నాం కాబట్టి 2B స్టేట్ బేసికల్లీ. ఎందుకంటే 2B స్టేట్ కి ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ 2B స్టేట్ కి రీచ్ అవడంతో గాడ్ రియలైజేషన్ వస్తుంది మనకి. అది సో గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆ సోల్ గాడ్ బియాండ్ కి చెందింది అవుతుంది. ఏ గాడ్ రియలైజ్డ్ సోల్ అయినా సరే పరమాత్మ స్థితి అంటాం దాన్ని. చైతన్యంతో ఫుల్ కాన్షియస్నెస్ తో ఉంటాడు అతను. తన యొక్క అనంత శక్తి జ్ఞానానందాలను ఎక్స్పీరియన్స్ చేసిన స్థితిలో ఉంటాడు. అయితే అందులో కొన్ని సోల్స్ కు మళ్ళీ ఈ క్రియేషన్ కాన్షియస్నెస్ లోకి రావడం, డ్యూటీ చేపట్టడం జరుగుతుంది. వాళ్ళని మనం మాస్టర్ సోల్స్ అని అంటాం. అలాంటి సోల్స్ ఈ సద్గురువులు 5 ఉంటారు. అవతారు కూడా ఉంటాడు అవతారిక పీరియడ్ అయితే. అయితే ఈ మాస్టర్ సోల్ కి పరిస్థితి ఎలా ఉంటుందంటే 2 ఉంటాయి. ఒకటి మాస్టర్ సోల్ కి. మీరు ఒకసారి ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో కూడా దీనికి సంబంధించిన వివరణ ఉందా, అది కొంచెం ఇక్కడ తీసుకొస్తాను అర్థం అవడానికి. బాబా ఏం చెప్పారంటే ఒక సద్గురు ఆ అవతారుడికి కుడి చేతిలో పరమాత్మ, ఎడం చేతిలో ఈశ్వరుడు ఉంటాడు అని ఒక బొమ్మ కూడా వేసి ఉంటుంది అక్కడ మనకి. సో ఈ పరమాత్మ ద్వారా ఈ సోల్స్ ని ఈ ముక్తి మార్గం వైపు, అంటే భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి పరమాత్మ ద్వారా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ప్రపంచాన్ని, విశ్వాన్ని నడిపించడానికి కావాల్సిన పనులన్నీ తన ఎడం చేతి, అంటే ఎడం చేతిలో ఉంటాడంటే ఎడం చేతిలో ఉంటాడని కాదు, అతను చెప్పారు అలాగా. అంటే 2 చేతులతో పనులు ఎలా చేస్తామో అలాగా. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈశ్వరుడు ద్వారా ఈ ప్రాపంచికమైనటువంటి ప్రపంచ కార్యకలాపాలన్నీ చూస్తూ ఉంటాడని. అదే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది దానికి. మీరు ఇక్కడ చూస్తే సెకండ్ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ కనెక్టెడ్. ఫస్ట్‌ది సోల్ అనేది పరమాత్మకు చెందింది. అది క్లియర్ కదా. ద మాస్టర్ సోల్ ఈస్ కనెక్టెడ్ విత్ ద గాడ్ బియాండ్ అని ఉంది ఫస్ట్ పాయింట్. అది పరమాత్మ అంటే రైట్ హ్యాండ్. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద గాడ్ స్టేట్. ఇక్కడ గాడ్ స్టేట్ అంటే థర్డ్ స్టేట్ ఆఫ్ గాడ్. అంటే గాడ్ యాజ్ ఎ క్రియేటర్, సస్టైనర్ అండ్ డిజాల్వర్ అని ఏదైతే ఉందో మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో చదువుకున్నాం. స్టేట్ 3 అన్నమాట. దాని గురించి చెప్పారు అక్కడ. అది అంటే ఒక సైడ్ పరమాత్మ అనుభవం ఉంటుంది. 2 ఈ ఈశ్వరుడు యొక్క అనుభవం. దాన్ని ఈశ్వరుడు అని బాబా అడ్రస్ చేశారు వేరే పుస్తకాల్లో. ఆ ఈశ్వరుడి యొక్క స్థితిని కూడా దాన్ని కూడా అతను కలిగి ఉంటాడు. కనెక్ట్ అయి ఉంటాడు మాస్టర్ దానికి కూడా. ఇంకా మూడోది ఈ ఈశ్వరుడు ద్వారా సృష్టింపబడినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఏది స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచం, గ్రాస్ సెటిల్మెంటల్ వరల్డ్స్ ఉన్నాయో ఆ వరల్డ్స్ అంటే వరల్డ్స్ ఆర్ నథింగ్ బట్ సోల్సే కదా. రకరకాల స్థితుల్లో ఉన్నటువంటి సోల్స్ ఈ వరల్డ్స్. సో ఈ మూడిటికి కనెక్ట్ అయి ఉంటాడు అని చెప్పడానికి డయాగ్రామ్ ఉందన్నమాట. అది సార్ ఇది చెప్పదలుచుకుంది. సో మనం ఏదైతే యూనివర్సల్ మైండ్, అంటే మీరు డయాగ్రామ్ లో చూస్తే ఈ డయాగ్రామ్ లో మనకి యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ బాడీ, యూనివర్సల్ ఎనర్జీ ఇక్కడ లేదు. తర్వాత బాబా 60s లో అది కూడా యాడ్ చేసి చెప్పారు. సో 3 మాస్టర్ కి 3 ఉంటాయట. మామూలు మనుషులకైతే ఇండివిజువల్ మైండ్, ఇండివిజువల్ ఎనర్జీ, ఇండివిజువల్ బాడీ ఉంటాయి. అదే మానసిక, సూక్ష్మ, స్థూల శరీరాలు ఉంటాయి. అదే మాస్టర్ కి అయితే యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ ఎనర్జీ, యూనివర్సల్ బాడీ ఉంటాయని చెప్పారు. ఇక్కడ యూనివర్సల్ ఎనర్జీ కనిపించదు, బట్ తర్వాత బాబా యాడ్ చేయడం జరిగింది, అందుకు అది తీసుకొచ్చి చెప్తున్నా. ఈ మూడింటి ద్వారా అంటే ఒక అవతారం బాబాని తీసుకుంటే బాబాకు ఈ రెగ్యులర్ గా మనకుండే 3 శరీరాలు ఉంటాయి. వాటితో పాటు ఎడిషనల్ గా ఈ 3 శరీరాలు యూనివర్సల్ అంటే విశ్వాత్మక శరీరం, విశ్వాత్మక మనస్సు, విశ్వాత్మక శక్తి ఉంటాయి. వీటి ద్వారానే అతను ఈ కార్యక్రమాలన్నీ ఈశ్వరుడిగా చేపడుతూ ఉంటాడట. అన్ని కార్యక్రమాలు అంటే ప్రపంచాన్ని ఎలా నడిపిస్తాడు అంటే ఈ యూనివర్సల్ బాడీ, మైండ్, ఎనర్జీ ద్వారా నడిపిస్తాడు. ఎందుకంటే యూనివర్సల్ మైండ్ ఆల్ మైండ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. యూనివర్సల్ బాడీ ఆల్ సటిల్ బాడీస్ కి ఆల్ గ్రాస్ బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. యూనివర్సల్ ఎనర్జీ ఆల్ సటిల్ బాడీస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనతో అంటే ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు, జీవరాశులు, చెట్లు, పుట్టలు అన్నిటికీ ఈ 3 బాడీలు ఏవైతే ఉన్నాయో
ఆల్ గ్రాస్ బాడీస్ కనెక్ట్ అయిన బాడీ యూనివర్సల్ బాడీ, అది అతనికి ఒక శరీరంగా ఉంటుంది. ఆల్ సటిల్ బాడీస్ కనెక్ట్ అయిన ఒక బాడీ ఉంటుంది, సర్వర్ అనుకోండి, అంటే మెయిన్ ప్లగ్లన్నీ వెళ్ళి దానికి కనెక్ట్ అవుతాయి. అలాంటిది సెటిల్ యూనివర్సల్ ఎనర్జీ, అది ఆయనకు ఒక శరీరంగా ఉంటుంది. అలాగే మన అందరి మెంటల్ బాడీస్ వెళ్ళి ఒక దానికి కనెక్ట్ అయి ఉంటాయి, దట్ ఈస్ యూనివర్సల్ మైండ్, అది ఒక బాడీగా ఉంటుంది. ఈ 3 బాడీలని కలిపితే అది గాడ్ స్థితిగా చెప్పుకోవచ్చు అనమాట, ఒక మాస్టర్ సోల్. అలా కాకుండా బేసికల్లీ ఆయన ఒక్కొక్క సోల్ ఉంది కదా లోపల, ఆ సోలే బియాండ్ గాడ్కి సంబంధించిన, అంటే పరమాత్మగా ఆయన ఉన్న స్థితి. ఆ, ఇది రాజుగారు ఒక్క మాట ముందు యాడ్ చేయాలండి. నేను ఉదాహరణ చెప్పాను 7 స్టేజెస్కి, ఏరో మార్బుల్ రాయి అని, గ్రానైట్ రాయి అని. ఇవన్నీ నా సొంత ఉదాహరణ తప్ప బాబా చెప్పింది కాదండి. లేదులేండి, అదే తీసుకోండి. ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి, అది రకరకాలు వాడుతూ ఉంటాం, అది తప్పు అవ్వచ్చు కూడా మనకు తెలియదు. అంటే అర్థం అదే చేసుకోవడానికి ఒక అంటే ఉదాహరణ. ఊహాజనితో అయినా అది, కానీ అది ఉదాహరణ వేరియేషన్స్. అంటే అది. నేను తర్వాత అడిగింది ఎందుకంటే మానవుల్లో కూడా రాక్షసులని ఇలా ఏదో చెప్పేవారు మన పురాణాల్లో ఉంటాయి అయ్యి, ఉంటాయి. అలాగే ఏమన్నా ఉందా రెలవెన్స్? అది రీఇన్కార్నేషన్లో కూడా బాబా చెప్పారండి. ఏషియాలో ఎలా పుడతాడు, ఐరోపాలో ఎక్కడ పుడతాడు, ఇవన్నీ మనకు తెలియదు. ఇవన్నీ ఫేజెస్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే. ఓకే సార్. అయితే దాసు జస్ట్ టు రీక్యాప్ అండి, చిన్న కన్ఫ్యూజన్ ఉంది కానీ నేను చెప్తాను. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పారు. మాస్టర్ సోల్ ఒక చేతిలో బియాండ్ గాడ్ బియాండ్ని, ఒక చేతిలో ఈశ్వరుణ్ణి అన్నారు కదా. ఈ పిక్చర్కి వచ్చేటప్పటికి సింపుల్, ఓ పక్కన ఈ గాడ్ బియాండ్లో కనెక్ట్లో అయి ఉన్నాడు, రెండో పక్కన ఈశ్వరుడు అన్నది ఇదేనా గాడ్ స్టేట్ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బట్టి? హలో, అదే కరెక్ట్, అంతేనా? ఓకే. అంతే. ఇక్కడ గాడ్ స్టేట్ అంటే ఈశ్వరుడు స్టేట్, అంతే. ఇదే యూనివర్సల్ అన్ని కలిపిన యూనివర్సల్ బాడీస్ అన్ని మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అని కలిపి ఉన్న స్థితి ఇప్పుడు అంటే మాస్టర్ ఏకకాలంలో అన్ని భూమికలు, అన్ని వరల్డ్స్ తోటి కాంటాక్ట్ అయి కలిగి ఉంటాడు అంటారు కదా. ఈ కాంటాక్ట్ వల్లేనే అది. ఓకే. ఇప్పుడు చెప్పారు అంటే కదండి బాబా లక్ష్మణ్. చెప్పారు భగవంతుడు అంటే కూడా నేనే, అంటే ఇక్కడ మళ్ళీ అన్నిటికీ ఒకే పదాలు వాడడం వల్ల ప్రాబ్లం అవుతుంది. బెటర్ ఏంటంటే కొంచెం వేదాంత పదం వాడదాం, ఈజీగా ఉంటుంది. ఒకటి ఈశ్వరుడు, పరమాత్మ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. పరమాత్మ అసలు ఏమీ చేయడు, పరమాత్మ అలాగా అతను ఉంటాడు అంతే, అతనికి ఏం ఉండదు ఇంకా. ఎందుకంటే అతనికి సృష్టి చైతన్యం ఉండదు, పరమాత్మకి క్రియేషన్ కాన్షియస్నెస్ ఉండదు, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. సో పరమాత్మ ఎప్పుడు ఏమీ చేయడు, పరమాత్మ అలాగే ఉంటాడు. చేసేదంతా ఈశ్వరుడు చేస్తాడు. ఈశ్వరుడు మనిషి యొక్క కర్మలకు అనుగుణంగా వాడు ఏ పని చేస్తాడో వాడికి ఆ కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఈశ్వరుడు. అదే కర్మశాసనాన్ని అమలు పరుస్తూ ఉంటాడు, అమలు పరుస్తూ ఉంటాడు అతను. కానీ అతనికి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు, తనెవరో తనకు తెలియదు. సో ఈ 2 స్థితులను కూడా కలిగి ఉన్నటువంటి స్థితి సద్గురు స్థితి. అందుకు మనకి మామూలు హిందూ దాంట్లో చెప్పేది ఉంటుంది, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. అంటే గురువు ఈశ్వరుడు అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఈశ్వరుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పడంలో గురువు ఆ పరమాత్మ కూడా, పరబ్రహ్మ అన్న పరమాత్మ అన్న ఒకటి. తస్మై శ్రీ గురువే నమః అని చెప్పడంలో గురువు ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఈశ్వర అండ్ పరమాత్మ. గురువు అంటే అదే గురువు అంటే టీచర్ కాదండి. మళ్ళీ గురువు అంటే ఇక్కడ సద్గురు, అదే గాడ్ రియలైజేషన్ మాస్టర్. ఈ శ్లోకం టీచర్స్ చదవడం వల్ల మనం ఉపాధ్యాయులు, దిస్ ఈజ్ దట్ శ్లోక వాజ్ మెంట్ ఫర్ దిస్ పర్ఫెక్ట్ మాస్టర్. అయితే ఇది సార్, అయితే ఈ ఈశ్వరుడి స్థితి ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో కూడా ఇక్కడ చెప్పారు అనమాట. అంటే అతను ఎలా పరిపాలిస్తాడు సృష్టిని అంటే, ఈశ్వరుడు స్టేట్ ని ఒక గురువు కలిగి ఉన్నప్పుడు మన అందరి బాడీస్, మన అందరి మైండ్స్, మన అందరి ఎనర్జీస్ కూడా ఆయన దగ్గర ఉండే ఒక సర్వర్స్ అనుకోండి. సర్వర్స్ కి క్లయింట్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయో అలాగే ఇవన్నీ కూడా మెయిన్ స్విచ్ బోర్డుకి అన్ని వెళ్తాయి కదా. మనం మెయిన్ ఆఫ్ చేస్తే అన్ని అయిపోతాయి, ఎందుకంటే అన్ని కనెక్టెడ్ అయి ఉంటాయి. అలాగా ఆ సద్గురువుకి ఉండే ఈ విశ్వాత్మక దేహము, విశ్వాత్మక మనస్సు, విశ్వాత్మక శక్తికి ఈ అందరి ఇండివిజువల్ స్థూల సూక్ష్మ శరీరాలని కనెక్ట్ అయి ఉంటాయి అనేది ఇక్కడ చెప్పారు. ఆ వివరణ అంతా ఉంది. కాకపోతే దాన్ని ఈశ్వరుడు అంటారు అనేది ఈ ఒక్క పాయింట్ లోనే రాసింది, ఈ ఒక్క లైన్ లో. ఆ గాడ్ అని అంటే మీకు చూపించాను కదా 226 లో ఫస్ట్ పారాలో ఉందన్నమాట. సో దిస్ గాడ్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ 3 అని. అంటే మీరు చెప్పిన పొజిషన్ బట్టి హౌ క్రిటికల్ ఈస్ దిస్ మాస్టర్స్ సోల్ పొజిషన్.
అంటే రెండు కనెక్ట్ అయ్యి ఉన్న స్థితి ఆయనకే ఉంది కదా, అలాగా రెండు చోట్ల ఉండగలిగే. అవునండి. అవును. ఎంత అందుకే ఎంత లో కాదు సార్, ఎంత లోతైన ఇన్డెప్త్ మెకానిక్స్ ఉంది. ఇవన్నీ మనకు తెలియదు. జస్ట్ హోల్డ్ ఆన్ టు మీ అన్నాడు ఆయన. లవ్ మీ, రిమెంబర్ మీ అన్నాడు. కానీ ఆ లవ్ చేస్తే ఏం వస్తుందంటే ఇదనమాట మెకానిక్స్, ఎలా పనిచేస్తాయి. ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ లేదండి. ఎక్కడ లేదు అన్నిటి లేదు దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా చెప్పారు కానీ ఇంత కనెక్ట్ చేస్తూ ఎక్కడా లేదు. వేదాంతం లేదు, సూఫీ లేదు, ఏ బుద్ధిజంలో, టిబెటన్ ఎక్కడ ఏ ఇజంలో కూడా చెప్పలేదు ఇది. అంటే బహుశా స్పెషల్ గా ఈ అవతారంలో బాబా పని కోసమే ఇంత ఆ, ఇవ్వడం, చెప్పడం, ప్రింట్ ఇవన్నీ అందుబాటులో తీసుకురావడం జరిగి ఉంటుంది. చాలా వరకు ఓకే డాట్స్ సార్. కనెక్ట్ చేశారు మనకి. ఇంకో చిన్న డౌట్ అండి, గాడ్ స్టేట్ కింద మళ్ళీ ఇచ్చారు కదా, స్టేజెస్ ఇచ్చారు కదా, అవి మళ్ళీ ఇరుచి 10 స్టేజెస్ కింద మనం ఊహించుకోవచ్చు. అది మీరు ఏదో చెప్పారు ఇందాక ఒక పాయింట్, అది నాకు. ఇక్కడ ఇప్పుడు ఈ చార్ట్ లో ప్రతిదీ మనం ఒకటి చూడాలండి. పదాలతో మాత్రం మనం అంటే ఈ పదం అంటే ఇదే అర్థంతో వాడారు అని అనుకోకూడదు ఎప్పుడు. ఒకసారి మెంటల్ బాడీ అంటే నేను చెప్పిన 4 లేయర్స్ వస్తే, ఒకసారి మెంటల్ బాడీ అంటే లాస్ట్ 2 లేయర్స్ మైండ్ అని ఇందా ఏం చెప్పానో దాన్ని మెంటల్ బాడీ అనడం కూడా జరిగింది. కాబట్టి సందర్భం బట్టి మనం ఇప్పుడు ఈ మాట మనకు వార్డు కూడా రాసిన అన్ని బుక్స్ లో చెప్తూ ఉంటారు అతను. అంటే మీరు అతని తాలూకా నోట్స్ చదివినా ఏం చదివినా మనం కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో గాడ్ స్టేట్ అంటే థర్డ్ స్టేట్ ఆఫ్ గాడ్. ఇది ఇక్కడ మీరు సర్కిల్ చూపిస్తున్నారు కదా చిన్నది, గాడ్ బియాండ్ పైన ఉంది కదా, అది మాత్రం స్టేట్ 3. ఓకే ఓకే. సో షిరిన్ కూడా ఏదో క్వశ్చన్ అడిగారండి. ఇఫ్ గాడ్ స్టేట్ is state 3, where do the states 8, 9 position in the chart? అవి ఈ చార్ట్ లో చూపించలేదండి. ఓకే 10 స్టేట్స్ ఎందుకంటే ఇది 1940s లో ఇచ్చారు. ఇది 43లో బాబా ఒక సహవాస్ కండక్ట్ చేసి మెహరాబాద్ లో అందరినీ పిలిపించి బాబా లవర్స్ అందరినీ త్రూ అవుట్ ఇండియా, వెస్టర్నర్స్ పార్టిసిపేట్ చేసినట్లేదు, ఓన్లీ ఇండియన్స్ చేశారు. అప్పుడు ఇచ్చిన వివరణ దీనికి ఇంకా ఇంతకు మించి అంటే మనకి సప్లిమెంట్ లో కంటే ఎక్కువ వివరణ లార్డ్ మెహర్ లో ఉంది. లార్డ్ మెహర్ లో మీరు ఒకసారి రెఫర్ చేస్తే పేజ్ నెంబర్ 2348 అక్కడికి వెళ్తే మీకు అసలు ఈ ట్విస్ట్లు అంటే ఏంటి చాలా ఎక్కువ వివరణ ఇచ్చారు. ఈ A to Z జర్నీ ఏంటి, ఒక 3-4 పేజెస్ మెటీరియల్ ఉంది అక్కడ. ఇంతకన్నా ఎక్కువ ఉంది ఇన్ఫర్మేషన్ లార్డ్ మెహర్. ఓకే ఓకే. అప్పటికి 10 స్టేట్స్ గురించి చెప్పలేదు బాబా. అందుకు మనం ఇక్కడ సింపుల్ గా ఒక వర్డ్ వాడేశారు, గాడ్ బియాండ్ అని. ఈ గాడ్ బియాండే మనకు అక్కడ ఉన్న స్టేట్ 2. స్టేట్ 1 గురించి అసలు మాట్లాడలేదు ఇక్కడ బాబా. అదేలేండి, డిస్కషన్ లేదు కదా స్టేట్ 1లో, ఇంకేమైంది. అవునండి. ఓకే సార్, ముందుకెళ్దాం అయితే. ఓకే చిన్న సందేహం నాగేశ్వరరావు సార్, అసలు ఎందుకు ఈ డివైన్ థీమ్ మీద ఇంత ఫోకస్ చేయమన్నారు సార్? అసలు సృష్టి యొక్క ఈ ఆత్మ యొక్క ప్రయాణం మొత్తం అంతా ఇక్కడ నక్షల్లో చూపించారు కదా దీనిలో, అవునా కదా? హలో, అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు మీరు ఒక జూకి వెళ్ళారనుకోండి, 500 ఎకరాలు ఉండదు హైదరాబాద్ జూ. వెళ్ళగానే గేట్లోంచి లోపలికి వెళ్ళాక పెద్ద చార్ట్ ఉంటుంది, యూఆర్ హియర్ అని ఉంటుంది. ఎడం చేతి పక్క వెళితే ఏనుగు ఉంటుంది, ఆ పక్క వెళితే గుర్రం ఉంటుంది, ఇవన్నీ మొత్తం చూపెడతాడు కదా. అంచేత మీరు ఇక్కడ ఎక్కడున్నారు, మీరు ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అక్కడ మీకు అర్థం అవుతుంది అనమాట. అంటే ఇన్ని స్టేజ్లు దాటుకుని రీఇన్కార్నేషన్లో ఉన్నామన్నమాట మనం ఇంకా ఎదర చేయబోయే ప్రయాణం ఎంత ఉందన్నమాట. ఇక్కడ ఈ మాస్టర్ను పట్టుకుంటే ఆయనే ఈ ప్రయాణం ఎంతో చేయించేస్తాడనమాట. ఇదంతా ఒక గ్రిప్, ఒక స్నాప్షాట్ లాగా అర్థమవుతుంది అనమాట మనకి. ఎంత ప్రయాణం నేను ఆల్రెడీ చేసేసాను, ప్రస్తుతం నేను ఎక్కడున్నాను, ఇంకా నేను చేయవలసిన ప్రయాణం ఎంత ఉంది కదా. ఓకే సార్. అవును సార్. ఓకే ఓకే సార్. సో దానికోసం దీని మీద ఫోకస్డ్గా వాళ్ళని స్టడీ చేయమని చెప్పారు బాబా ఆ రోజుల్లో చెప్పింది. అయితే మనకి చివరికి వచ్చేటప్పటికి ఈ డివైన్ థీమ్ను కంఠస్థం పట్టమని చెప్పలేదు మనకి, నన్ను గట్టిగా పట్టుకోని చెప్పాడు ఆయన. ఎందుకని, నీకు ఇంకా ఇంత ప్రయాణం ఉందో, ఆ ప్రయాణం అంతా నేను చూసుకోవాలంటే నన్ను పట్టుకుంటే నేను చూసుకుంటానని.
కదా. అవును సార్. కానీ మనకి ఒక వర్కర్‌గా మనం పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ప్రజలు అడిగిన విషయాలు చెప్పాలి కదా వాళ్ళకి. ఏంటి ఇదంతా అంటే ఇలా చెప్పాలి మనం. అందుకని మనం స్టడీ చేయాలి. జస్ట్ లవర్‌గా ఉండిపోతానంటే నువ్వు ఇదేం అక్కర్లే. ఆయన నామం చేసుకొని ఆయన పట్టుకుంటే అయిపోయింది. బట్ మనం తెలుసుకోవాలి విషయము. 10 మందికి ఇది చెప్తే నిజంగా మతిపోద్దనమాట. అమ్మో! ఎంత లోతుగా ఉందా విషయము అని తెలుస్తది అది. సో, దానికోసం వర్కర్‌గా మనం పని చేయడానికి మనకి ఇదంతా అవసరం. నాకు అర్థమైంది ఇది సార్. లక్ష్మణ్ కుమార్. ఓకే సార్. జై అంటే బాబా! జై బాబా! ఇంకో డైమెన్షన్ సార్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే ఆల్రెడీ మైండ్ బాగా స్లో అయిపోయి విపరీతమైన ఇంటెలెక్ట్ ఈ ఆలోచనలు లేకుండా ఉండి మీరన్నట్టు బ్లైండ్‌గా బాబాని నమ్మితే అసలు ఏమీ లేవు. ఇంకా ఆటోమేటిక్‌గా ఆయన కొంగు పట్టుకుంటాడు బ్లైండ్ ఫుడ్. కానీ మనందరం చాలామంది ఆ స్థితిలో ఏం లేం కదా! మన బుర్రలు విపరీతంగా పనిచేస్తున్నాయి. అవి స్లో డౌన్ చేయడానికి ఇది ఆ ఇంటెలెక్చువల్ బ్రేకింగ్ అంటే విపరీతమైన ఆలోచనల్లో ఉండి ఆయన పట్టుకోలేకపోతున్నాం కదా పరిపూర్ణంగా. ఈ ఏదో ఒక పొంగి పాలు మీద నీళ్లు జల్లినట్టుగా మనం ఇది చదువుకుంటుంటే ఈ చార్ట్స్ ఇవన్నీ అది స్లో డౌన్ అవుతుంది. మైండ్ ఆబ్వియస్‌గా ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి బయటకు వస్తుంది. ప్రశాంతతకు వస్తుంది. ఆటోమేటిక్‌గా ఆ స్థితికి వస్తే ఆయన కొంగుని బలంగా పట్టుకోవడం అది కూడా అయ్యుండొచ్చండి బాబా ఇది. అదే బాబా సింపుల్‌గా చెప్పినట్టు కనపడేటువంటి మెసేజెస్ వాటి హ్మ్. వెనక ఉన్నటువంటి లోతైన అర్థం. జస్ట్ హోల్డ్ ఆన్ టు మీ హ్మ్. అన్నాడు. అంటే మరి ఆయన పట్టుకుంటే ఆయన ఎలా సాయం చేయగలడు? బికాజ్ హి హాస్ యూనివర్సల్ మైండ్, బికాజ్ హి హాస్ హ్మ్. యూనివర్సల్ బాడీ, బికాజ్ హి హాస్ యూనివర్సల్ ఎనర్జీ. ఆయన చేయగలడు కదా. హ్మ్. ఆ వెనకాల ఉన్నటువంటి మోడస్ ఆపరాండి అంతా ఇక్కడ ఉందన్నమాట ఈ చార్ట్‌లో. అంటే ఆయన మనం వర్కింగ్ మనం చదువుకున్నప్పుడు ఆయన ఎంత అంటే మనం ఎంత అద్భుతమైన పొజిషన్‌లో ఉన్నామన్నది మళ్ళీ రిమైండ్ చేయడమే కదా ఆయన మనకి. అది ఎంత ఆ అదృష్టం మనకి అవకాశాన్ని పట్టింది. జార విడుచుకోక ఆ అంటే విశ్వాసం ఈ ఆ! ఇదంతా బైపాస్ చేసి ఆయన ఒళ్ళో కూర్చొని వెళ్ళిపోతున్నాం మనం. ఆ కూర్చోట్లేదు గనుక ఆయన ఇది చెప్పడం. కూర్చుంటే గొడవేం లేదు. అదే. అదే ఇతరులకి చెప్పడానికి కూడానండి. అసలు అడుగుతారు కదా! ఓకే సార్. వాళ్ళు ఇప్పుడు అవునండి. మైండ్‌ని వాడడమే మనకు అలవాటైపోయింది. సో, మైండ్ హ్మ్. అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ చెప్తూ ఉంటారన్నమాట. అవునండి. అది. అవును. యెస్ సార్. సో, మైండ్ యాక్టివ్‌గా ఉన్నంత సేపు ఇయన్నీ అవసరం. మైండ్ డార్మెంట్ అయిపోయి హార్ట్ ఓపెన్ అయిపోతే ఏం అక్కర్లే. చుట్ట జుట్టు పక్కనెట్టేస్తాడు. ఇప్పుడు చట్టి బాబాకి, కరీం బాబాకి డివైన్ థీమ్ అంటే పక్కనెట్టు అంటాడు. వాళ్ళకి అవసరం లేదు కదా! వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ అప్ అయిపోయింది ఆళ్ళకి. అది. ఓకే అవును సార్. సార్. జై బాబా! ఓకే. అయితే ఇది 10th చార్ట్‌లోకి కూడా వెళ్దామండి. డిస్కస్ చేద్దామా? అంటే మరి పేపర్ చేయాలి కదండీ. ఆ! కాదు. 9థ్ అయిన తర్వాతే ఎళ్దామండి. ఇంకా 9 అవ్వలేదు కదా! పూర్తిగా ఆ! అయిపోయిందా? అంటే దాసు టైం గురించి అడుగుతున్నాను. దాసు మీరు 10th కూడా ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నాయా? ఇంకా అవసరం లేదా? ఆ లేదు టై లేదండి. అయిపోయింది. అంటే ఈ రెండే ఆహ్, లేయర్స్ ఒకటీను ఈ మాస్టర్స్ ఉంది. మిగతాదంతా మనం చదువుకునేదే. మీకు సింపుల్‌గానే వెళ్ళిపోతుంది అంతా. అలాగే. అయితే ఒకవేళ మరి ఏదైనా ఉంది భవిష్యత్తు అంటే ఇన్ ఫ్యూచర్ వీక్స్‌లో ఏదైనా ఉందంటే ఒకసారి చెప్పండి. అప్పుడు లేకపోతే అలాగే. మీకు నాగేశ్వరరావు గారికే చెప్పేస్తాను. ఇంకా చెప్పేయొచ్చు. మేజర్‌దయితే ఏమీ కనిపించలేదు నాకు. ఓకే. ఓకే. సరే అండి అయితే. అదే జై మీరు బాబా అండి. కొంచెం థాంక్ యూ. వర్క్ బిజీగా ఉన్నారు గదా! ఆయన నైట్స్ దాస్‌కి 3, 4 అయిపోతుందటండి రోజుని. అయినా పాపం ఈరోజు జాయిన్ అయ్యారు. మీరు వెళ్తే ఒక డ్రాప్ అయితే డ్రాప్ అవ్వండి. లక్ష్మణ్. జై బాబా అండి. థాంక్ యూ. జయబాబు సార్. పర్వాలేదు. ఉంటానండి మీకు. ఉంటారా? కంటిన్యూ సరే. చేస్తా. ఓకే. కంటిన్యూ చేయండి. ఓకే. కంటిన్యూ చేద్దామండి శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. చేద్దామండి. ఇదే గదండీ మన ఇన్ ప్రాసెస్ ఆఫ్ అవునండి. అవును. ఓకే అమ్మా. కంటిన్యూ చేయండి. జై బాబా. జై బాబా. In the process of reincarnations, the soul may take a male or a female form and it may belong to any nationality, creed or religion. ఈ పునర్జన్మల ఈ ప్రక్రియ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ ఆత్మ ఒక స్త్రీ రూపాన్ని కానీ లేదా ఒక పురుష రూపాన్ని కానీ ఏదైనా దాల్చవచ్చు అనమాట, తీసుకోవచ్చు. అయితే అది ఈ ఈ జాతీయత అంటే ఏ దేశంలోనైనా, ఏ జాతీయతలోకైనా, అలాగే ఏ తెగలోనైనా, లేదా ఏ మతానికైనా చెందొచ్చు. ప్రత్యేకంగా దీని అనే లేదు. ఎక్కడంటే అక్కడ పుట్టటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, ద ప్రాసెస్ అప్ టు ద అటైన్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్స్ రిప్రజెంట్స్ యాజ్ యాక్చువల్ డిసెంట్, though it looks like an ascent, and the process of realization represents an actual ascent,
though it looks like a descent. And these two processes are respectively represented by a line of winding knots of samskaras, which goes up from the stone stage to the gross world, and by a line of unwinding knots of samskaras, which comes down from the gross world to the God state. అయితే ఇప్పుడు మన యొక్క జ్ఞానం మనకు తెలిసినంత వరకు మన దృష్టికోణంలో చూసినప్పుడు ఈ చార్ట్ లో మానవ రూపంని సాధించబడేంత వరకు జరిగే ఈ ప్రక్రియ అంటే రాతి స్థితి నుంచి మానవ రూపానికి రావటం అనేది ఒక అధిరోహణం లాగా కనిపిస్తుంది. అంటే ఈ రూప పరిణామం చెందుతూ వస్తుంది, చైతన్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ సంపూర్ణంగా మానవ రూపాన్ని చెందేంత వరకు కూడా అది ఒక అధిరోహణం లాగా కనిపిస్తున్నప్పటికీ కానీ అది అవరోహణనే సూచిస్తుంది. ఏం చేతనంటే అది భగవంతుని నుంచి దూరంగా వచ్చేస్తుంది అనమాట. అంతర్ముఖంగా మనం ఆలోచన చేస్తుంటే ఇట్లా మనకు చూడటానికైతే అది రూపాన్ని మార్చుకుంటుంది, చైతన్యాన్ని పెంపొందింపజేసుకుంటుంది, అంతా చివరి దాకా వచ్చేసరికి సంపూర్ణమైన రూప పరిణామము, చైతన్య పరిణామం సిద్ధిస్తుంది. కాబట్టి ఇది అధిరోహణ క్రమం అని మనకి కనిపిస్తుంది. కానీ అది ఆ భగవంతుడి నుంచి దూరంగా వచ్చేస్తుంది కాబట్టి అది అవరోహణమే అని చెప్తున్నారు అనమాట. అలాగే ఈ రెండు ప్రక్రియలు కూడా గీతల ద్వారా చూపించబడ్డాయి. అది చదివాను. ఇవన్నీ కూడా రాతి దశ నుండి స్థూల ప్రపంచం వరకు పైకి సాగే చుట్టుకునే సంస్కారాల గీత అనేది మనకి ఈ స్థూల ప్రపంచం నుండి భగవంతుని స్థితి చేరే వరకు కిందకి దిగి విప్పుకునే సంస్కారాల గీత అది అధిరోహణాన్ని సూచిస్తుంది అనమాట. ది ప్రాసెస్ ఆఫ్ ఆర్డినరీ రీఇన్కార్నేషన్స్ బిగిన్ after unwinding is complete and it continues till the unwinding has begun. అంటే ఎప్పుడైతే ఈ సంస్కారాలు చుట్టుకోవటం అనే ఆ మెలిక పడుతూ వస్తుంది, ఈ రాతి దగ్గర నుంచి మానవుడి రూపం వరకు మెలిక పడుతూ వస్తుంది. అది ఈ సంస్కారాలు చుట్టుకోవటం అని పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సాధారణంగా మానవ రూపం వచ్చిన తర్వాత పునర్జన్మల ప్రక్రియ అనేది మొదలవుతుంది. మిగతా ఇంతవరకు వచ్చిన రాతి నుంచి జంతు రూపం వరకు ఎప్పుడు ధరించిన రూపాన్ని మరోసారి ధరించడం అనేది ఉండదు. ఈ మానవ రూపంలో మాత్రమే పునర్జన్మ మళ్ళీ మానవ రూపాన్నే ధరిస్తూ ఉంటుంది, అది ఆడగాని మగగాని. కాబట్టి ఈ సహజ సంస్కారాలు అంటాం. అక్కడి నుంచి రాతి నుంచి మనం మానవ రూపం ధరించేంత వరకు పోగు చేసుకున్న వాటిని సహజ సంస్కారాలు, అవి చుట్టుకోవటం మొదలైనవి పూర్తయినాయి. అవి ఈ పునర్జన్మ ప్రక్రియ అనేది మొదలయ్యి అది పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ సంస్కారాలు చుట్టుకోవటం అనేది జరుగుతూనే ఉంటుంది. అలాగే ది ప్రాసెస్ ఈస్ ఆర్డినరీ రీఇన్కార్నేషన్స్ బిగిన్ ఆఫ్టర్ ద వైండింగ్ ఈస్ కంప్లీట్ and it continues till the unwinding has begun. ఇది విప్పుకునే ప్రక్రియ మొదలయ్యేంత వరకు కూడా ఇది ఈ సాధారణ పునర్జన్మల ప్రక్రియలోనే ఈ చుట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. జై బాబా. అంతే ఇంకేమన్నా చెప్పాలని ఆగుదామండి. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే మనం ఆల్రెడీ చార్ట్ ఒకసారి చూసి డిస్కస్ చేసాం కనుక చాలా వరకు విజువలైజ్ చేసుకోవచ్చు అండి. అది దూరంగా జరగడం, మళ్ళీ భగవంతుడి దగ్గరగా వెళ్ళడం, ఇది రెండింటి గురించి మెయిన్ చెప్పారు. నాట్స్ గురించి చెప్పారు. ఇందులో మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? చిన్న సందేహం అండి. శ్రీలక్ష్మి గారు సహజ సంస్కారాలు మానవ జన్మ దాకా వచ్చేదాకా వచ్చిన తర్వాత ఆగిపోతాయి అన్నారు. మరి నాకు దానికి కొంచెం వివరణ ఇవ్వగలరా అమ్మా? జై బాబా అండి. అంటే ఇవన్నీ కూడా మనకి అంటే ఆ జీవాత్మ ఏదైతే రూపాన్ని ధరిస్తుందో వాటి సొంత ఇది ఏమి ఉండదు. అది ఒక ప్రాసెస్ లో ఒక ట్యూబ్ లో వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఆ ప్రయాణం. వాటంతటా అవి ఏమి సంపాదించు ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒకటి ఇంకొక రూపాన్ని ధరించడం అనేది ఉంటుందన్నమాట. వాటికి ఈ రూపం కావాలి, నాకు నేను ఇలా చెయ్యాలనే
ఆ మానసిక పరిపక్వత రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా సహజంగానే ఒకదాని తర్వాత ఒక రూపాన్ని తీసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అప్పుడు అది సంపాదించుకునే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సహజంగా ఏర్పడే సంస్కారాలు అంటారు. ఇప్పుడు మానవ శరీరం దాల్చిన తర్వాత అతనికి మానసిక అది ఇంటెలెక్చువల్ అదంతా కూడా పూర్తి అయింది కదా! అందువల్ల అతనికి ఆలోచన పరిధి పెరిగింది. తన ఆలోచనల ద్వారా మనం ఏవైనా చేయాలి అనే ఆ భావన వాటి వల్ల ఏర్పడే సంస్కారాలు మనం పోగు చేసుకునేవన్నమాట. అందువల్ల అవి సహజ సంస్కారాలు కాదు. అవి మరిన్ని సంస్కారాలను చుట్టుతూ ఉంటాయి. మనం చేసే పనులన్నిటిని గూడా ఇంకా సంస్కారాలను చుట్టుకునేటట్టుగా ఉంటుంది. పాత వాటిని ఖర్చు చేసుకోవటం, కొత్త వాటిని సృష్టించుకోవటం. ఈ ప పర ప్రక్రియ ఇది మన ఆలోచన ప్రక్రియ ద్వారా జరిగేది కాబట్టి అవి సహజమైనవి కాదు అని నేననుకుంటున్నానండి. మానవ రూపం ధరించేంత వరకు అదొక ఆహ్, మాండేటరీ తప్పనిసరిగా ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకోవాలి అనే సిద్ధాంత ప్రకారమే నడుస్తూ ఉంటుంది. అప్పుడు పోగు చేసుకునే సంస్కారాలన్నిటిని కూడా సహజంగా ఏర్పడే సంస్కారాలు. అంటే వాటి ప్రమేయం ఏమి ఉండదనమాట. కానీ మానవ రూపం ధరించిన తర్వాత మాత్రం ఏవైతే సంస్కారాలు పాత వాటిని ఖర్చు చేసే ప్రక్రియలో కొత్త వాటిని కూడా సమకూర్చుకుంటూ ఉంటుంది. అవి మనం చేసుకునేవి కాబట్టి వాటిని అసహజమైన సంస్కారాలు అని ప్రత్యేకంగా అనకపోయినా అది సహజమైనవి కాదనమాట. సహజంగా వచ్చేవి మానవ రూపం వరకు మనకి ఏర్పడిన సంస్కారాలు అని నేననుకుంటున్నానండి. సార్ మీరు చెప్పండి. సార్ సమ్అప్ చేయండి సార్. ఓకే సార్. జై బాబా, జై బాబా. ఇక్కడ బాబా చెప్పేది ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ గురించి చెప్తూ, ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా, మళ్ళీ ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా ఇలా జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అలాగే రకరకాల దేశాల్లో వెస్ట్‌లో, ఈస్ట్‌లో, జర్మనీలో, ఆఫ్రికాలో, అలాగే మతాలు ఒకసారి ఇస్లాంలో, ఒకసారి హిందువులో, ఒకసారి బౌద్ధిజంలో, ఒకసారి జొరాస్ట్రనిజం ఇలాగ ఇవన్నీ మారుతూ ఉంటాడు. అయితే ఇక్కడ అసెంట్, డిసెంట్ గురించి మనం చాలా ఎక్కువే డిస్కస్ చేసే ఉండి దాని గురించి మనం ఇంకా మళ్ళీ కొత్తగా ఏం డిస్కస్ చేయదలుచుకోలేదు నేను. అది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధారణంగా ఈ రీఇన్కార్నేషన్ మొట్టమొదటి మానవ దేహం రాగానే వైండింగ్ కంప్లీట్ అయిపోయింది. గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ, మెంటల్ బాడీ కూడా పూర్తిగా డెవలప్ అయిపోయినాయి అనుకున్నాం కదా! మనం అక్కడికి అనుకున్నాం అది. కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడైతే వైండింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందో అక్కడి నుంచి రీఇన్కార్నేషన్ మొదలవుతుంది. అయితే ఈ వైండింగ్ ఏమవుతుందంటే ఎంత మేరకి ఖర్చు అవుతుంటే అంత మేరకు సంస్కారాలు పోగేసుకుంటూనే ఉంటాడు. అంటే పరస్పర విరుద్ధమైన అనుభవాలను పొందుతూ అది. ఈ పురుషుడిగా పుట్టాడు, కొన్ని సంస్కారాలు ఖర్చు చేశాడు అనుకుందాం. మళ్ళీ స్త్రీగా పుడతాడు, మళ్ళీ కొత్తవి పోగేసుకుంటూనే ఉంటాడు కదా! ఖర్చు చేయడం, పోగేసుకోవడం అది. సో సంస్కారాలు పెరగడం గానీ, తగ్గడం గానీ ఉండదనమాట రీఇన్కార్నేషన్‌లో. ఈ విప్పడం అనేటువంటి ప్రక్రియ ఈ రీఇన్కార్నేషన్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. అది. అంచేత ఇక్కడ ఇక్కడ బాబా చెప్పేది ది ప్రాసెస్ ఆఫ్ ఆర్డినరీ ఇన్కార్నేషన్స్ బిగిన్స్ ఆఫ్టర్ ది వైండింగ్ ఈజ్ కంప్లీట్ అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ ది అన్వైండింగ్ హ్యాస్ బిగన్. అన్వైండింగ్ ఎప్పుడు మొదలవుద్ది? భూమికల్లోకి ప్రవేశించడం మొదలుపెట్టిన తర్వాత, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత. అప్పటి వరకు ఈ వైండింగ్ నడుస్తూనే ఉంటుంది. ఖర్చు అవుతూ ఉంటే మళ్ళీ ఇలా నడుస్తూనే ఉంటుంది. అది బాబా ఇక్కడ ఈ పేరాలో చెప్పింది. అయితే ఇందాక సహజము, సహజం కాని సంస్కారాలని చెప్పారు. అయితే ఇక్కడ బాబా రెఫర్ చేయలేదు. అయితే నాకు అర్థం చేసుకున్నంత వరకు కూడా మానవ రూపం వచ్చే ముందు వరకు కూడా అది అసంకల్పితంగా వాటికవే ఆటోమేటిక్‌గా ఎటువంటి ప్రమేయం లేకుండా నడిచిపోతూ ఉంటుందది. అక్కడ ఎక్కడ మార్పులేమి ఉండవు. మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఒక గులాబీ చెట్టు ఈవేళ మల్లె పువ్వులు పూయాలా, గులాబీ పువ్వులు పూయాలా అనే విచక్షణ ఏమి ఉండదు దానికి. గ్యారంటీగా మల్లె పువ్వులే పూస్తుంది. అది ఏ చెట్టు అయితే అదే, మార్పు ఉండదిక. ఎలాగైతే రైలు బండి ఒకసారి ట్రాక్ మీద పెట్టిన తర్వాత గమ్యానికి దానికదే వెళ్ళిపోద్ది. డ్రైవర్ ప్రమేయం ఉండదది. కదా! అది. కానీ ఒకసారి మానవ దేహం వచ్చిన తర్వాత రోడ్డు ప్రయాణం లాంటిది. ప్రతి వై జంక్షన్ రాగానే వీడు ఎటెళ్ళాలో వీడు డిసైడ్ చేయాలి వాడు. లెఫ్ట్‌కెళ్ళాలా? రైట్‌కెళ్ళాలా? అసంకల్పితంగా నడవదు. అలాగే మానవుడికి డిస్క్రిమినేషన్ అనేటువంటి ఒక ఫ్యాకల్టీ కొత్తగా వచ్చింది కాబట్టి అతని బుద్ధిని ఉపయోగించి అతను భగవంతుడి వైపుకు వెళ్ళేలా డిసైడ్ చేసుకోగలడు. భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళేలాగా డిసైడ్ చేసుకోగలడు. సో ఈ రకంగా ఈ అసహజమైనటువంటి ఈ ప్రక్రియల ద్వారా ఏర్పడిన సంస్కారములు సహజం కానటువంటి సంస్కారములు అంటారు.
అంతేనండి. ఇక్కడ బాబా ఏం డిస్కస్ చేయలేదు. అయితే ఆవిడ దీనికి అప్లై అవుతుంది కాబట్టి చెప్పారు. జై బాబా సార్. జై బాబు సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? కంటిన్యూ చేయండి అమ్మా అయితే. Jai Baba. In the process of realization, advanced souls from the first through the third planes are conscious only of the subtle world through their subtle bodies. అంటే ఈ పరిణామ ప్రక్రియ రియలైజేషన్, ద ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ అంటే అంతర్ముఖ ప్రయాణం, భగవంతుని వైపు సాగించే ప్రయాణం అన్నమాట ఇది. దాంట్లో పునర్జన్మ ప్రక్రియ అయిపోయిన తర్వాత, దాదాపు పూర్తి వచ్చిన తర్వాత ఈ భగవద్ అనుభవ ప్రక్రియలో పురోగమించిన ఆత్మలు, ఆ మార్గాన్ని బట్టి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆత్మలు, అది 1వ భూమికి దగ్గర నుంచి 3వ భూమికి వరకు ఉండే ఈ పురోగమించిన ఆత్మలకు వాళ్ళకి ఈ స్థూల ప్రపంచం యొక్క ఎరుక ఉండదు. సూక్ష్మ శరీరాల ద్వారా వాళ్ళు సూక్ష్మ ప్రపంచపు ఎరుకను మాత్రమే కలిగి ఉంటారు. ఈ 1 నుంచి 3 వరకు ఉన్న సాధకులు లేదా పురోగమించిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న ఆత్మలు. దే ఆర్ అవేర్ ఆఫ్ ఆర్డినరీ సోల్స్ who are gross conscious and can act upon them in the subtle world, but all this is done by them through the subtle body and in the subtle world, and they have no connection with this gross world through the gross body. అలాగే వీళ్ళు ఈ సూక్ష్మ ప్రపంచంలోనే ఉంటూ స్థూల ప్రపంచంలో ఉన్న మిగిలిన ఆత్మలని ప్రభావితం చేయగలుగుతారు. ఆ స్థూల ప్రపంచంలో వీళ్ళు ఉన్నా కానీ ఆ స్థూల ప్రపంచం యొక్క ఎరుక లేకుండా సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఆ సూక్ష్మ ప్రపంచపు ఎరుకను మాత్రమే కలిగి ఉండినా కానీ ఈ స్థూల ప్రపంచంలో ఉన్న ఆత్మల గురించిన స్పృహ అయితే వీళ్ళకు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు సూక్ష్మ శరీరంలోనే ఆ ఎరుకను కలిగి ఉండి సూక్ష్మ ప్రపంచపు ఎరుకలో ఉండి ఈ స్థూల ప్రపంచంలో మనకి కనబడుతూనే ఉంటారు, మనలానే కనబడుతూ ఉంటారు స్థూల ప్రపంచంలో. కానీ ఈ స్థూల ప్రపంచపు ఎరుకను కలిగి ఉండరు వాళ్ళు. కానీ వాళ్ళు ఈ స్థూల ప్రపంచంలో ఉన్న ఆత్మలను ప్రభావితం చేయగలిగే శక్తి కలిగి ఉంటారన్నమాట. In the same way, the advanced souls from the 4th through the 6th planes are aware of gross conscious as well as subtle conscious souls, but they act upon them in the mental world through the mental body, and they have no connection with the gross world through the gross body, nor with the subtle world through the subtle body. అంటే ఇప్పుడు ఇక 4 నుంచి 6వ భూమిక వరకు ఉండే ఈ పురోగమించిన ఆత్మలకి వాటికి వాళ్ళు మానసిక శరీరం ద్వారా మానసిక ప్రపంచం యొక్క ఎరుకను కలిగి ఉన్నా కానీ ఈ క్రింద స్థాయిలో ఉన్న సూక్ష్మ ప్రపంచపు ఎరుకగల ఆత్మలని అలాగే స్థూల ప్రపంచం ఎరుకగల ఆత్మలని కూడా ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారన్నమాట. వాళ్ళకి ఈ 2 మానసిక ప్రపంచంలోనే ఉంటారు, మానసిక ప్రపంచం యొక్క ఎరుకను కలిగి ఉంటారు. కానీ కింద స్థాయిలో ఉన్న సూక్ష్మ ప్రపంచానికి చెందిన ఆత్మలని అలాగే స్థూల ప్రపంచానికి చెందిన ఆత్మలని కూడా ప్రభావితం చేయగలగా ఆ స్థితిలో ఉంటారన్నమాట వాళ్ళు. Therefore, the lines in the chart connect the subtle conscious souls only with the subtle world, and the corresponding lines connect the mental conscious souls only with the mental world. అదే విధంగా ఈ మన చార్ట్ లో చూపించిన రకంగా ఈ స్థూల శరీరంతో స్థూల ప్రపంచంతో ఎరుక ఉండదు, కానీ వాళ్ళు అక్కడ ఉంటారు. అలాగే ఈ సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ ప్రపంచంతో సంబంధం ఉండదు, కానీ ఈ పటంలో ఏం చూపించారంటే సూక్ష్మ ఎరుక గల ఆత్మలని సూక్ష్మ ప్రపంచంతో మాత్రమే ఆ కనెక్షన్ ఉంటుంది. మిగతా వాటితో వాళ్ళకి మానసికంతో కానీ స్థూల ప్రపంచంతో కానీ కనెక్షన్ ఉండదు, వాళ్ళకి ఆ ఎరుక మాత్రమే ఉంటుంది. అలాగే మానసిక ఎరుకల గల ఆత్మలని ఆ మానసిక ప్రపంచం యొక్క ఆ చార్ట్ లో ఆ గీతల ద్వారా దాంట్లో మాత్రమే వాళ్ళకి ఎరుక కలిగి ఉంటారు, మిగతా వాటిని ఎరుక ఉండదు అన్నట్టుగా చూపించారు. ఈ లైన్స్ లో అలా చూపిస్తున్నారు అని చెప్తున్నారండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద?
మా శ్రీలక్ష్మి గారు ఇది చెప్పారు కదండి, సటిల్ బాడీ, సటిల్ ఆ. వరల్డ్ బాడీ, గ్రాస్ బాడీ సోల్స్తో. అంటే నాకు అనిపించింది మీరు చదువుతున్నప్పుడు మనకి గ్రాస్ ప్రపంచంలో ఉన్నాం, మనకు ఆ స్పృహ ఉంది. కానీ సటిల్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు మనకి మనుషుల్లో కనబడుతుంటారు బాడీస్తో. వాళ్ళకి స్పృహ ఉండదు, కానీ మనకి వాళ్ళు మనుషులే అనుకుంటాం, మామూలుగానే మనలాంటి వాళ్ళే అనుకుంటాం. అలాగే అంటే నేను జస్ట్ అజంప్షన్ కరెక్టా అవునండి, కాదా అవును. అని అడుగుతాను. ఆ సటిల్ వరల్డ్లో వాళ్ళు సటిల్ బాడీ కాన్షియస్గా ఉంటారు. మనకే సటిల్ బాడీ ఉంది కదా, మన బాడీ వాళ్ళకి కనబడద్దు అక్కడ. ఆ, మనకే తెలియదు అది, ఆ సటిల్ బాడీ ఉందని. అలాగే రివర్స్ అవుద్ది, అలా అలా అన్నట్టు అనిపించింది. అంతే కదమ్మా? అంతే అక్కడ అండి, వాళ్ళు అంటే సటిల్గా అంతా తెలుసు, యాక్టివ్గా ఉంటారు. మన సటిల్ బాడీ కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. మనకు స్పృహ లేదు సటిల్ వరల్డ్, కానీ వాళ్ళు దాని మీద కూడా పనిచేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక మస్తుకి సటిల్ ప్రపంచంలో ఉన్న మస్తుకో, మానసిక ప్రపంచం మస్తుకు భోజనం పెట్టచ్చు, మనం ఇక్కడ హెల్ప్ చేయొచ్చు, అవును, అన్ని అవును. చేయొచ్చు. కానీ అతనికి ఏం తెలియదు అది. అలాగే అక్కడ కూడా వాళ్ళు దే మే హెల్ప్ అస్, అలా అనిపించింది నాకు మీరు చదువుతుంటే. అవునండి, అవును. ఓకే ఒక ఉదాహరణ చెప్తాను రాజుగారు. ఓకే సార్. సమాప్తి చేస్తాను, టైం కూడా 5 నిమిషాలు ఉంది కదా. అలాగే సార్. ఇక్కడ నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు రాయి నుంచి పునర్జన్మ ప్రక్రియ పూర్తయిపోయే వరకు మొత్తం అంతా గ్రాసే, అంతే అవునండి, కదండి? అంతే కదండి. అవునండి, అవును, అవును. ఎన్వల్యూషన్లోకి స్టార్ట్ అవగానే సెటిల్ మొదలైంది. 1, 2, 3 భూమికలు పూర్తిగా సెటిల్లో ఉన్నాయి ఉమ్, కదా. ఓ, అయితే అలా ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ప్రతి ఆత్మకి కూడా 3 శరీరాలు ఉన్నాయి. గ్రాస్ని రెడ్ అనుకుందాం, సటిల్ని గ్రీన్ అనుకుందాం, మెంటల్ని బ్లూ అనుకుందాం. ఈ 3 శరీరాలు ఉన్నాయి కదండి, ఏమండి? మనం అవునండి. గ్రాసులో ఉన్నంత వరకు నేను నా గ్రీన్ బాడీనే వాడతాను నేను కదా. ఎందుకంటే నా ఉమ్, గ్రాస్ కాన్షియస్నెస్ ఉంది, నా గ్రాస్ బాడీనే నేను చూడగలను, నా సెటిల్ బాడీని మెంటల్ బాడీని నేనే చూడలేను కదా. సో అవునండి, నా గ్రాస్ బాడీని వాడుతూ మిగిలిన ఆత్మల యొక్క గ్రాస్ బాడీలని చూడగలను. అంటే నేను ఆకుపచ్చ ఆత్మ, నా బాడీ ద్వారా మిగిలిన ఆత్మల యొక్క ఆకుపచ్చ శరీరాలను చూడగలను, అంతే కదా. అవునండి. ఓకే, నేను సటిల్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, నా ఎరుక అంటే భూమికల్లో మొదలైంది అనుకోండి, అప్పుడు నా గ్రాసు గురించి నాకు తెలియదు కదా. ఉమ్, నెక్స్ట్ సటిల్ బాడీని మాత్రమే వాడుతుంటాను నేను, ఇతరులు సటిల్ బాడీలను మాత్రమే చూడగలను నేను. అందుకే అవునండి, నా అవును. గ్రాస్ లేదు కదా, నా గ్రాస్ లేదు కదా. సో నా గ్రాస్ ద్వారా వాడి గ్రాస్ చూడడం అనేది లేదు అక్కడ అసలు కదా. ఉమ్, అలాగే మానసికంలోకి ప్రమోట్ అయిపోయిన 3వ రంగులోకి వెళ్ళిపోతాను. అప్పుడు నా మానసిక శరీరం ద్వారా ఇతరుల మానసిక శరీరాలను చూడగలను. సో వాళ్ళతో కాంటాక్ట్, వీడికి ఏ ఎరుకైతే ఉందో వాడికి ఆ బాడీ గురించిన కాంటాక్ట్లే ఉంటాయి వాడికి. అది నాకు అర్థమైందండి. అవును సార్. అవును. ఇప్పుడు నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. Jai Baba, sir. జై బాబా సార్, జై బాబా. Sir, I'll share one ప్లీజ్ picture. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Just 1 minute. Screen, huh? This you can explain very clearly in slideshow. Yes, sir. Slideshow. Yeah. The current. Is it not, sir? Yes, 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 yes. Now you told me 3 bodies. యా 3 బాడీస్ చూశారు కదండి. ఇక్కడ గ్రాస్ బాడీ బ్లాక్ కలర్లో ఉంది, సటిల్ బాడీ రెడ్ కలర్లో ఉంది, మెంటల్ బాడీ గ్రీన్ కలర్లో ఉంది కదా. ఈ 3 భూమికలలో ఉన్నవాళ్ళు ఈ సటిల్ బాడీని మాత్రం వాడతారు, అంటే రెడ్ కలర్ని వాడతారు. సో ప్రజల యొక్క సటిల్ బాడీలని చూడగలరు. సో సటిల్ వరల్డ్ని అనుభవంలోకి తెచ్చుకోగలరు. అది అది అనమాట. అలాగే మెంటల్ బాడీ కూడా, అది బొమ్మ అని చూపించారు. అది అర్థమైంది కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి దయచేసి. This is mental body. ఎస్ సార్, ఎస్ సార్. సటిల్ Mental లాగే body. మెంటల్ బాడీ కూడా. యా చెప్పండి. జై బాబా సార్. నా డౌట్ ఏంటంటే సటిల్ వరల్డ్ లో ఉన్న వాళ్ళు గ్రాస్ వరల్డ్ లో ఉన్న సటిల్ బాడీ మీద యాక్ట్ చేస్తారు అని చెప్పారు కదా. అంటే వాళ్ళు అలా యాక్ట్ చేయడం ద్వారా గ్రాస్ వరల్డ్ లో ఉన్న వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే హెల్ప్ అవుతుందా? అది ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది? అది బాబా చెప్పిన ప్రకారము
ఆధ్యాత్మికంగా సహాయం చేయడము అంటే ఒక గురువుగా వ్యవహరించగలగడము 5-6 భూమికల వాడికే ఉంటుంది. ఓకే. 1, 2, 3 భూమికల వాడు భౌతికంగా ఏదైనా సహాయం చేయగలడేమో గాని ఆధ్యాత్మికంగా మాత్రం 5-6 భూమికలే అని చెప్పారు. సార్ రఘుపతి యూ కెన్ యాడ్. యూ అండర్స్టాండ్ ది క్వశ్చన్? Yes, sir. They don't have power to Yeah, give yeah. the benefit for the soul. They don't have any power. yes. అదమ్మా. ఓకే. జై 1, బాబా. 2 భూమికల్లో వాళ్ళకి పవర్ అంటే వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే పవర్ లేనప్పుడు వాళ్ళు గ్రాస్ కాన్షియస్‌తో ఉన్న ఆత్మల యొక్క సటిల్ వరల్డ్‌ని ఇంప్రూవ్ చేస్తారు అనుకున్నాం కదా సార్. అంటే వాళ్ళు గ్రాస్ కాన్షియస్‌కి హెల్ప్ చేస్తారా? వాళ్ళ సటిల్ కాన్షియస్‌కి హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తారా అని ఎక్కడ లేదమ్మా. దే ఆర్ అంటే అవేర్ ఆఫ్ ది ఆర్డినరీ సోల్స్. వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు గుర్తించగలుగుతారు వాళ్ళు. ఓకే. అంటే వేరే గ్రాస్ కాన్షియస్ సోల్స్ ఉన్నారు అని చెప్పి ఆ, వాళ్ళు అది అంటే గ్రాస్ కాన్షియస్ లో ఉన్న వాళ్ళని గుర్తించగలరు వాళ్ళు వాళ్ళ సటిల్ బాడీ ద్వారా. ఓకే. అంతే, అంతవరకే అండి. సహాయం చేయడం అనేది 5-6 భూమికల వాళ్ళ నుంచి అంటే మొదలవుతుంది. దే యాక్ట్ అపాన్ అన్నారు కదా సార్. వాట్ ఈస్ ద మీనింగ్? అదేనండి. ఆ యాక్ట్ అప్ అని అంటే భౌతికంగా సాయం అందించొచ్చేమో భౌతికంగా. ఓకే సార్. అంతవరకే. ఓకే సార్. జై బాబా. జై బాబా. అప్పుడే ఉదాహరణకి ఇప్పుడు మనం గ్రాస్ బాడీలో ఉన్నాము. ఒక మస్తు ఉన్నాడు 5వ భూమికలో ఉన్నాడు. వాడికి భోజనం పెడతాం మనం కదా. హలో. అవునండి. అది మనం గ్రాస్ని బట్టి గ్రాస్ చూస్తున్నాం. వాడు మెంటల్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోయినా కూడా వాడి గ్రాస్ బాడీని మనం చూసి దాని మీద మనం చేయగలం సాయం చేయడం. అలాగే అతను కూడా మనకు భౌతికంగా చేయొచ్చేమో. అంతేనమ్మా. ఓకే. జై బాబా. Jai Baba, sir. Please టైం టైం carry on, sir. I will come on. టైం కూడా అయ్యిందండి. అయితే ఇక్కడ ఆపుదామండి. తర్వాత మీదే మీ ఇంకో పేరా ఉందనుకుంటా అండి. అయిపోయింది జై అసలు. బాబా. అవునండి, మీదే. ఇంకొక పేరు. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సాటర్డే కంటిన్యూ చేద్దాం. అలాగే. జై బాబా జై అండి బాబా. అందరికీ. అవతార్ అందరికీ మెహర్ బాబాకి ఇచ్చే. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా.